వారి పరిశుద్ధ గ్రంథాన్ని వారి బైబిల్ వారు చదువుతున్నప్పుడు do not understand most of it. వాటిలో చాలా విషయాలు వారు గ్రహించరు. They only look for promises that will help them in their present situation. వారి ప్రస్తుత పరిస్థితుల్లో వారికి ఊరట కలిగించి మరి వారికి సహాయం చేసేటువంటి వాగ్దానాలు మాత్రమే వెతుకుంటూ ఉంటారు. But you see, that is milk. అది కేవలం ఒక పాల వంటిది మాత్రమే. If you want to grow in the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువులో నీవు నేను మనందరం ఎదగాలి అని అంటే you must study the Bible. మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. Paul said, study to show thyself approved unto God. అపోస్తలుడైన పౌలు అంటాడు, నిన్ను నీవే దేవుని ఎదుట యోగ్యునిగా కనబరుచుకొనుటకు దేవుని వాక్యమును చదువుమంటాడు. Unless you study the Bible, you cannot understand it. దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవకుండా దాన్ని అర్థం చేసుకోలేం. And you cannot understand the rest of the Bible మరి పరిశుద్ధ గ్రంథంలో మిగతా భాగాలన్నీ మనం ఎప్పుడు అర్థం చేసుకోలేమంటే unless you understand the book of Revelation. ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోకుండా మిగతా పుస్తకాలు పరిశుద్ధ గ్రంథంలో మనం గ్రహించలేం. This is like a key that unlocks the entire Bible. పరిశుద్ధ గ్రంథం అంతటికి అర్థం చేసుకోవటానికి ప్రకటన గ్రంథం ఒక తాళపు చెవి లాంటిది. So if you don't have this key, you cannot open or unlock the other portions of scripture. ప్రకటన గ్రంథం అనే ఈ తాళపు చెవి లేకుండా పరిశుద్ధ గ్రంథంలోని మిగతా 65 పుస్తకాలను మనం అర్థం చేసుకోలేం. So what Christians do because of that is they just keep drinking milk all their lives. అయితే క్రైస్తవుడు తన జీవితంలో ప్రతిసారి అర్థం కావట్లేదు గనుక పాలన మాత్రమే తాగుతూ బతికేస్తా ఉన్నాడు. Just picking out those promises that sound very good. మరి వారికి చాలా మంచిగా ప్రోత్సాహకరంగా అనిపించేటువంటి ఆ వాగ్దానాలు తీసుకొని సంతృప్తి చెందుతాడు. They just look for comfort all the time. ఎల్లప్పుడూ క్రైస్తవుడు తన జీవితంలో ఒక ఆదరణ కొరకు కంఫర్ట్ కొరకు చూస్తూ ఉంటాడు. I'm not saying that you should not be comforted. మనము దేవుని వాక్యం చేత ఆదరించబడకూడదు అని నేను చెప్పట్లేదు. The Holy Spirit is called the comforter. పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వబడిన పేరే ఆదరణకర్త. In fact, God the Father is also called the comforter and the Bible is called the comforter. పరమ తండ్రి అయిన దేవుడు కూడా మరి ఆదరణకర్త అని పిలువబడుతున్నది. బైబిల్ గ్రంథం కూడా దేవుని ఆదరణకర్త అని పిలుస్తున్నది. So there's nothing wrong in getting comfort from the Bible. దేవుని వాక్యంలో నుండి ఆదరణ పొందుకోవటం తప్పేమి కాదండి. But you see, if you remain in that condition for the rest of your life, అయితే నీ క్రైస్తవ జీవితం అంతా కూడా ఆదరణ పొందుతూ ఆ పాలన మాత్రమే సేవిస్తూ ఉంటే you'll never grow strong as a Christian. నీవు ఒక బలమైనటువంటి క్రైస్తవుడిగా ఎప్పుడూ నీ జీవితంలో ఎదగలేవు. You see, God wants his children to grow up. దేవుడు తన బిడ్డలైనటువంటి వారందరూ కూడా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. He wants them to mature in the faith. మనం విశ్వాస జీవితంలో పరిపక్వత చెందిన స్థితిలోనికి రావాలని ప్రభువు ఆశిస్తున్నాడు. He wants you to come to a position where you can understand and apply other portions of scripture to your life. పరిశుద్ధ గ్రంథంలోని మిగతా భాగాలు కూడా చదివి ధ్యానం చేసి వాటిని నీ జీవితానికి అన్వయించుకొని జీవించగలిగిన స్థితిలోనికి మనం రావాలి. I will tell you something. మీకు విషయాన్ని చెప్తున్నాను. Even the genealogies that you find in the book of Chronicles, మరి దినవృత్తాంత గ్రంథంలో మనం చూస్తున్నటువంటి ఆ వంశావళుల పేర్లు మనం చూసినప్పుడు even a study of that can edify you. వాటిని ధ్యానిస్తున్నప్పుడు కూడా అవి మనల్ని అభివృద్ధిలోనికి నడిపిస్తాయి. Most Christians ignore that. చాలా మంది క్రైస్తవులు ఆ వంశావళుల పేర్లు లెక్కలు చూడడానికి ఇష్టపడరు. They get bored with that. వారు అవి చదువుతున్నప్పుడు చాలా బోర్గా ఫీల్ అవుతుంటారు. They just want promises always. చాలా మంది క్రైస్తవులకు కేవలం వాగ్దానాలు మాత్రమే కావాలి. You see, that is being selfish. అది స్వార్థంతో కూడినటువంటి క్రైస్తవ జీవితం. God has a great treasure for you. దేవుడు తన బిడ్డల కొరకు గొప్ప ధనాగారాన్ని సిద్ధపరిచాడు. But you are just satisfied with baubles. అయితే మనం ఏదో చిన్న చిన్న సంతోషాలతోనే తృప్తి చెందుతున్నాం. And never enter into the treasures that he has hidden in this book. దేవుడు నీ కొరకు దాచిపెట్టినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ధనాగారాన్ని ఐశ్వర్యాన్ని నువ్వు పొందలేకపోతున్నావు. So you see, if you want to enter into that, you must first understand the book of Revelation. ఒకవేళ నువ్వు ఆ స్థితిలోనికి ఎదగాలి అని అంటే ప్రకటన గ్రంథాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. Now we have seen in Revelation chapter 1 that it provides an introduction to the rest of the book. మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాల్లో మనం చూసాం. మిగతా గ్రంథం అంతటికి అక్కడ ఉపోద్ఘాతముగా మనం చూస్తూ వచ్చాం. And in verse 19 of chapter 1, 1వ అధ్యాయం 19వ వచనంలో it says, write the things which thou hast seen and the things which are and the things which shall be hereafter. మరి కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రాల గురించిన మర్మాన్ని వ్రాయమని చెప్తాడు. Now
In verse 19, you have a key to understanding the book of Revelation. ప్రకటన గ్రంథం అంతా అర్థం చేసుకోవటానికి 19వ వచనం ఒక తాళపిచ్చెవిగా మనకు ఉంటున్నది. You have the things which thou hast seen, past tense. మరి చూచిన వాటిని అంటే గతంలో జరిగిన వాటిని, The things which are, present tense. మరి వీటి వెంట కలుగుచున్నటువంటి వాటిని, And the things which shall be hereafter, future tense. మరి కలగబో వాటిని అంటే భవిష్యత్తులో జరిగేటువంటి సంభవాలు. So unless you understand how this book is divided, you cannot really place things properly. ఈ పరిశుద్ధ గ్రంథం ఏ విధంగా విభజించబడింది మనం అర్థం చేసుకోకపోతే ఆ గ్రంథం అంతటిని మనం సరిగా గ్రహించలేం. So the things which thou hast seen are the things of chapter 1. మరి 1వ అధ్యాయాన్ని మనం చూస్తే నీవు చూచినటువంటి వాటిని అంటే ఇంతకుముందు జరిగినటువంటి వాటిని గురించి. The present tense would be chapters 2 and 3. 2-3 అధ్యాయాలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంభవాలు. And then the future would be chapters 6 through 22. మరి 6వ అధ్యాయం నుండి 22 అధ్యాయాల వరకు మనం చూస్తే భవిష్యత్తును మనం అక్కడ చూస్తాం. So this is how the book is divided. ఈ విధంగా 19వ వచనం ఆధారం చేసుకొని ప్రకటన గ్రంథాన్ని మనం విభజిస్తున్నాం. Now in verse 1 of chapter 2, 2వ అధ్యాయం 1వ వచనంలో it says, Unto the angel of the church of Ephesus write, These things saith he that holdeth the 7 stars in his right hand. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా. These are the things which Jesus Christ commands John to write. మరి ఈ సంగతులన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు యోహానుకు వ్రాసి పెట్టమని ఆజ్ఞాపిస్తున్నటువంటి మాటలు. Now before we move forward with this, మనం ఈ విషయాలతో ముందుకు వెళ్ళక ముందు I want to quickly read Daniel chapter 9. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలోనికి ఒకసారి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. Daniel chapter 9. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. We'll read verses 24 through 27. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24 నుండి 27 వచనాలు మనం ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయం 24వ వచనం నేను చదువుతున్నాను. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకును, యుగాంతం వరకు ఉన్నట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమును మరి 70 వారములు సంభవింపెను. యెరూషలేమును మరలా కట్టించుచున్నానని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 60. So there are 70 weeks determined for the children of Israel. మరి ఇశ్రాయేలు పిల్లల కొరకు 70 వారములు ఏర్పాటు చేయబడినటువంటివి. Now these 70 weeks will give you the entire history of Israel. ఈ 70 వారములు మరి ఇశ్రాయేలుల చరిత్ర అంతటిని గురించినటువంటి వివరణ మనకిస్తుంది. Now you see, this begins from the time the prophecy was given in Daniel 9. ఇది దానియేలు గ్రంథం మరి 9వ అధ్యాయంలో ప్రవచనం ఇచ్చినప్పుడు ఆరంభమవుతున్నది. And 69 weeks up till the death, burial and resurrection of Jesus Christ. మరి యేసుక్రీస్తు యొక్క మరి జనన మరణ పునరుద్ధానం వరకు 69 వారాలు ముగించబడుతున్నది. Now these 69 weeks are divided in a certain way. ఈ 69 వారాలు అంటే ప్రభువుకి ముందు జరిగినటువంటి 69 వారాలు కొన్ని భాగాలుగా విభజించుకొనవచ్చు. They are divided into 2 parts. 2 భాగాలుగా విభజించుకొనవచ్చు. Firstly, 7 weeks. మొట్టమొదటిది 7 వారములు. And then 62 weeks. ఆ తర్వాతది 62 వారములు. So that makes it 69 weeks. ఆ విధంగా మొత్తం ఎన్ని వారాలు అవుతున్నాయి? 69 వారములు. So 7 weeks would be 49 years. ఈ 7 వారములు 49 సంవత్సరాలు. And 62 weeks will be 432, I guess, years. 62 వారాలు లెక్క 432 సంవత్సరాలకు సరిపోతుంది. 434 years, I'm sorry. 434 సంవత్సరాలు. So all this was finished till at this point. ఈ 69 వారాలు చరిత్ర ఎక్కడి వరకు ముగించబడింది? యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధానాల వరకు ముగించబడింది. Now all these things are called in the Bible the times of the Gentiles. మరి ఈ సమయం అంతటిని ఇప్పుడు అంటే from 606 BC. 606 క్రీస్తు పూర్వం 606 నుండి
ఆ సమయం అంతటినీ కూడా అన్యజనుల కాలం అని పిలువబడుతున్నది. It's the time of the Gentiles because Gentiles rule Israel. అన్యజనుల కాలం అని ఎందుకు పిలువబడుతుందంటే అన్య జనాంగమునకు చెందినటువంటి రాజులు ఇశ్రాయేలు రాజ్యములను పరిపాలన చేశారు. Look at Luke chapter 21 and verse 24. లూకా సువార్త 21వ అధ్యాయం 24వ వచనంలోకి ఒకసారి మనం వెళ్తే లూకా 21:24 వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు, అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. Now you see, Jerusalem will be trampled underfoot by Gentiles. యెరూషలేము అన్యజనుల చేత వారి కాళ్ళ క్రింద త్రొక్కబడును అన్న మాట ఇక్కడ రాయబడింది. It started with the Babylonian captivity, or even before that the Assyrian captivity. ఇది ఎక్కడి నుంచి ఆరంభమైంది? బబులోని యొక్క చెర, లేకపోతే అంతకంటే ముందు అస్సూరీయులు వచ్చి వారిని చెరగొనిపోవటం అక్కడి నుంచి ఆరంభమైంది. So in 723 AD BC, the Assyrians captured the northern kingdom of Israel. క్రీస్తు పూర్వం 723 ఆ ప్రాంతంలో అస్సూరియన్లు వచ్చి ఉత్తర యూదా ప్రాంతమునంతటిని స్వాధీనపరుచుకున్నారు. And then in 606 BC, Nebuchadnezzar from Babylon came and captured Judah and Jerusalem. క్రీస్తు పూర్వం 606వ సంవత్సరంలో బబులోను దేశం సంబంధించినటువంటి నెబుకద్నెజర్ రాజు మరి ఇశ్రాయేలును చెరగొనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. So starting from Babylon, బబులోను నుండి then you have the Medes and the Persians. మరి మాదియా పారసీకులు, then you have Greece, తర్వాత గ్రీసు దేశస్థులు, and then you have Rome. ఆ తర్వాత రోమియులు. And of course Rome continues till the end of the tribulation. మరి ఈ రోమా ప్రభుత్వపు పరిపాలన ఎక్కడి వరకు కొనసాగుతున్నట్టు మనకు అర్థమవుతుందంటే మరి యుగాంతం వరకు. So 69 weeks have been completed. ఇప్పటి వరకు ఎన్ని వారాల చరిత్ర అయిపోయినట్టు అని అంటే 69 వారములు. But the problem is, the prophet said, or the angel said, there will be 70 weeks. కానీ ఇక్కడ దైవజనుడైనటువంటి దానియేలుకు వచ్చిన ప్రవచనం ఏంటంటే 70 వారములు అని రాయబడి ఉంది. What about that 1 week? మరి ఇక్కడ 69 వారాల చరిత్ర మనకు కనబడుతుంది. ఆ 70వ వారం సంగతి ఏంటి? That 1 week has been postponed. ఆ ఒక్క వారము వాయిదా వేయబడింది. It has been postponed into the future. అది భవిష్యత్తు కొరకు వాయిదా వేయబడినటువంటి సంవత్సరం. And the 70th week of Daniel, దానియేలు ప్రవచించినటువంటి దానియేలు యొక్క 70వ వారం is what we call the tribulation. ఆ 70వ వారాన్ని మనం శ్రమల కాలం అని పిలుస్తూ ఉన్నాం. It's made of it consists of 7 years. ఇది 7 సంవత్సరాలు కలిగినటువంటిదిగా ఉంటుంది. And between the 69th year and the 69th week and the 70th week is the church age. మరి 69వ వారం నుండి 70వ వారం మధ్యలో ఉన్నదంతా కూడా సంఘ కాలము. This is a unique period of time. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి కాలమానం. You see, Daniel, when he saw these prophecies, దానియేలు ఎప్పుడైతే ఈ ప్రవచనాన్ని తాను చూశాడో, he saw the cross of Christ. ఆయన యేసుక్రీస్తు యొక్క సిలువను చూశాడు తన దర్శనంలో. And then he saw the tribulation of the 70th week. యేసుక్రీస్తును గురించిన దర్శనాన్ని చూశాడు. తర్వాత 70వ వారానికి సంబంధించినటువంటి శ్రమల కాలాన్ని చూశాడు. But he did not see the intervening church age. దానియేలు దర్శనంలో ఈ సంఘ యుగాన్ని గురించినటువంటి విషయాలు ఏమి దానియేలు తన దర్శనంలో చూడలేదు. If you look at the prophecies of Isaiah, యెషయా గ్రంథంలోని ప్రవచనాలు ఒకవేళ మనం చూస్తే, from his time, మరి యెషయా కాలము నుండి he saw everything till the new heaven and the new earth. ఆయన నూతన భూమి నూతన ఆకాశం వరకు కూడా చూసినట్టుగా మనం చూడవచ్చు. But he did not see the church age. అయితే యెషయా చూసినట్లుగా అయితే ఆయన ఈ సంఘ యుగాన్ని చూసినట్టుగా మనకు అర్థం కావట్లేదు. He doesn't see it. ఆయన దాన్ని చూడలేదు. Jeremiah saw the tribulation. ఇర్మియా కూడా శ్రమల కాలాన్ని చూశాడు. But he did not see the church age. ఇర్మియా కూడా సంఘ యుగాన్ని చూడలేదు. The minor prophets, 12 of them, మరి చిన్న ప్రవక్తలుగా పిలువబడుతున్నటువంటి 12 మంది ప్రవక్తలు, they prophesied about Christ's first coming. వారు క్రీస్తు యొక్క మొదటి రాకడ గురించి ప్రవచించారు. They prophesied about the tribulation. వారు శ్రమల కాలాన్ని గురించి ప్రవచించారు. And they prophesied about the millennial reign of Christ. వారు మరి 1000 ఏళ్ల పరిపాలన గురించి కూడా వాళ్ళు ప్రవచించారు. But none of them prophesied about the church age. ఈ ప్రవక్తల్లో ఏ ఒక్కరు కూడా
ఈ సంఘ యుగాన్ని గురించి లేక సంఘ కాలాన్ని గురించి ప్రవచించలేదు. The only one who came a little close అయితే ఒకే ఒక ప్రవక్త కొంచెం దగ్గరకు వచ్చినటువంటి వాడు ఎవరంటే is Joel. యోబు. Joel. యోవేల్. Right? Joel chapter 2, he saw the coming of the Holy Spirit. మరి యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగిరావటం అనేటువంటి దర్శనాన్ని ప్రవచనాన్ని చెప్పడం మనం చూస్తాం. But there is a problem there. అయితే ఇక్కడ ఒక సమస్య ఉన్నది. The problem is that immediately after he saw the coming of the Holy Spirit, పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగిరావటాన్ని గురించినటువంటి దర్శనం చూసిన మరుక్షణమే he saw the tribulation. అది చూసిన వెంటనే యోవేలు మరలా ఏం చూశాడు? సంఘ యుగాన్ని చూడలేదు, 1000 ఏళ్ల పరిపాలన చూశాడు, The tribulation. శ్రమల కాలాన్ని చూశాడు. He said the sun will be darkened, the moon will be turned into blood. మరి సూర్యుడు ఎర్రగైపోవటం, మరి చంద్రుడు నల్లబడటం, ఈ సంగతులన్నీ. And he said that's how it will be before the great and terrible day of the Lord. మరి ప్రభు దినం అనేటువంటి ఆ మహాదినము అంత భయంకరంగా ఉంటుందని యోవేలు ప్రవచించాడు. So you see this, none of them saw the church age. వీరిలో ఎవ్వరు కూడా, ఈ ప్రవక్తలు ఎవరు సంఘ యుగాన్ని చూసినట్లుగా దర్శనంలో మనకు కనబడటం లేదు. They didn't see it. వారెవరు కూడా చూడలేదు. Why? ఎందుకు? Because this is a unique period. ఎందుకంటే ఇదొక ప్రత్యేకమైన వ్యత్యాసమైనటువంటి కాలం. And this period of time has been hidden from the eyes of the prophets. మరి ప్రవక్తల దృష్టి నుండి దేవుడు ఈ కాలం అంతటిని మరుగు చేసేసాడు. Because this was, really speaking, plan B for God. మరి నిజముగా మాట్లాడాలంటే ఇది దేవుని ప్రణాళికలో రెండవ విషయం, ప్లాన్ బి. When do you go to plan B? మనం ఎప్పుడైతే ఈ ప్లాన్ బి లోనికి వెళ్తామో, When do you go to plan B? మనం ప్లాన్ బికి ఎప్పుడు వెళ్తాం చెప్పండి? You go to plan B when plan A fails. నీవు అనుకున్నటువంటి ప్లాన్ ఏ ఎప్పుడైతే విఫలమవుతుందో, ఇక రెండవ ఆప్షన్ ప్లాన్ బిని మనం ఎంచుకుంటాం. The question that comes to your mind is, can God's plan fail? ఇప్పుడు నేను ప్లాన్ ఏ ప్లాన్ బి గురించి మాట్లాడగానే మీ హృదయంలో ప్రశ్న రావాలి, మరి దేవుని ప్రణాళికలు విఫలమైపోతాయా? Let me ask you a question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. When God made Adam, దేవుడు ఆదామును సృజించినప్పుడు he made him without sin. ఆయన ఆదామును పాపం లేనివాడిగా చేశాడు. But then Adam sinned. అయినప్పటికీ ఆదాము ఏం చేశాడు? పాపం చేశాడు. What did God do then? మరి దేవుడు ఏం చేశాడు అప్పుడు? He shifted to plan B. మరి దేవుడు ప్లాన్ బిలోకి షిఫ్ట్ అయ్యాడు. Did God's plan A fail? అంటే దేవుని ప్రణాళికలో ప్లాన్ ఏ ఫెయిల్ అయినట్ట? You're all very spiritual Christians. మీరందరూ చాలా మరి ఆత్మీయులైనటువంటి క్రైస్తవులుగా మాట్లాడుతున్నారు. Well, you can't say fail really, but there's been something like a hiccup there. మరి Like a stumbling block there or something. మరి చిన్న అడ్డంకు వచ్చినట్టుగా మనకు అక్కడ అర్థమవుతుంది. God takes his time to make sure his plan A comes back into effect. దేవుడు మరలా సమయం తీసుకొని తాను అనుకున్నటువంటి ప్లాన్ ఏ నెరవేర్చబడగలుగునట్లుగా ప్రభు ప్రయాసపడతాడు. But you see, till that time he implements plan B. అప్పటి వరకు కూడా దేవుడు ఏం చేస్తాడంటే ప్లాన్ బిని నెరవేర్చుకుంటూ వెళ్తాడు. So he did not reveal plan B to the prophets because this depended on whether Israel would accept or reject their Messiah. ప్లాన్ బిని దేవుడు ప్రవక్తలకు బయలుపరచలేదు. ఎందుకంటే మరి యేసుక్రీస్తు ప్రభువారి మెస్సియాని ఇశ్రాయేలు ప్రజలు అంగీకరిస్తారా తృణీకరిస్తారా అన్న దాని మీద అది ఆధారపడి ఉండేది. If they reject him, ఒకవేళ ఇశ్రాయేలులు మెస్సియాను తృణీకరిస్తే, that means plan A has been postponed. అంటే ప్లాన్ ఏ పోస్ట్ పోన్ అవుతుంది అని అర్థం. And plan B will be brought into effect. సో వాళ్ళు గనుక మెస్సియాను తృణీకరిస్తే ప్లాన్ బి ఆచరణలోనికి వస్తుంది. But then later on plan A will be fulfilled. ప్లాన్ బి కొనసాగిన తర్వాత భవిష్యత్తులో దేవుడు మరలా ప్లాన్ ఏని కూడా కొనసాగిస్తాడు. So you must think biblically when you think about these things, not just employ your very highly spiritually trained minds. బాగా ఆత్మీయంగా బలపడినటువంటి స్థితిలో కాకుండా, ఒక ఉద్యోగిగా కాకుండా మనం మరి ఒక కోణంలో దీన్ని ఆలోచించాలి. We have to think the way God thinks, and we have to look at things the way God looks at things. దేవుడు ఈ విషయాల్ని ఎలా చూస్తాడో మనం కూడా అదే దృక్పథంతో అదే కోణంలో మనం చూసి అర్థం చేసుకోవాలి. It's not failure. ఇది వైఫల్యం కాదండి, It's postponement.
ఇది వైఫల్యం కాదు, వాయిదా వేయబడింది అని మనం అర్థం The చేసుకోవాలి. reason for this postponement are twofold. దేవుడు ఎందుకు ప్లాన్ ఏని వాయిదా వేశాడు? రెండు విషయాలు ఉన్నాయి. Firstly, because he's got an enemy who keeps trying to put, a wrench in the spokes. ఎందుకంటే శత్రువు దేవుని ప్రణాళికను మరి అడ్డగించి దాన్ని నాశనం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ వచ్చాడు And కదా. God allows him to a certain extent. దేవుడు కొంతకాలం వరకు వాడి క్రియలు కొనసాగటానికి దేవుడు వాడికి అనుమతి ఇచ్చాడు. Why does he do that? దేవుడు ఎందుకు అలా చేశాడండి? Why doesn't he just tie him up and throw him somewhere in a dark cell? దేవుడు ఆ సాతాన్ని అపవాదిని బంధించేసి ఎక్కడో చీకట్లో వాడిని త్రోసివేయొచ్చు కదా. If he does it, Satan will accuse him and say, "You are an unjust God." ఒకవేళ అలా చేస్తుంటే అపవాది దేవుని దూషిస్తూ నీవు అన్యాయస్తుడైన దేవుడవని నిందించేటువంటి వాడు. And that would be true. అది సత్యమే అయ్యేటువంటిది. God would be unjust if he did not give him the opportunity to fulfill his plan and purpose. ఒకవేళ అపవాదికి వాడి ప్రణాళిక నెరవేర్చుకోవడానికి అవకాశం ఇవ్వకపోతే నిజంగా దేవుడు అన్యాయస్తుడయ్యేటువంటి వాడు. The second reason why God, why these things happen, ఎందుకు ఈ కార్యాలు జరిగాయి రెండవ కారణం ఏంటంటే is because of the sinfulness of man. మానవుని యొక్క పాపపు స్వభావాన్ని బట్టి. Because of our sins, we obstruct God's plan. మన పాపములను బట్టి దేవుని యొక్క ప్రణాళికలకు మనమే అడ్డంకు వేసినటువంటి వారముగా ఉన్నాం. Because of our weaknesses, because of our failures and lack of faith. మన బలహీనతలు, మన వైఫల్యాలు, విశ్వాసము దేవుని మీద కనబరచకపోవటం, ఈ కార్యాలను బట్టి దేవుడు వాటిని అనుమతించాడు. So this delay happens in God's plans. ఈ యొక్క వాయిదా అనేటువంటిది దేవుని ప్రణాళికలో ఒక భాగమే. Let me give you another example. మరి ఒక ఉదాహరణ మీకు ఇస్తున్నాను. Remember in the book of Daniel, God sends Gabriel to go speak to Daniel when he starts fasting and praying. దానియేలు గ్రంథంలో దానియేలు ఉపవసించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు గబ్రియేలు దూతను దానియేలు దగ్గర పంపిస్తాడు. What does Gabriel say? గబ్రియేలు వచ్చి దానియేలుతో ఏమని చెప్తాడు? The day you started praying, I was sent from heaven. దానియేలు, నువ్వు ప్రార్థించటం మొదలుపెట్టిన రోజునే నేను జవాబు తీసుకొని పరలోకం నుండి బయలుదేరాను. But my train got delayed. అయితే నా ట్రైన్ మరి లేట్ అయిపోయింది. No. The devil hindered him. ఏది ఆటంకపరిచిందంట? అపవాది మరి ఆ గబ్రియేలు దూతను ఆటంకపరిచాడు. How can this be? He's the angel of God who stands in the presence of God. అది ఎలా జరుగుతుంది పాస్టర్ గారు? గబ్రియేలు దూత అంటే నిత్యము దేవుని సముఖంలో నిలబడేవాడు కదా, అతన్ని ఎలా అడ్డుకోగలడు అపవాది? He can. అపవాది అడ్డుకోగలడు. Remember, he is probably more powerful than Gabriel, because Gabriel is only an angel. గబ్రియేలు కేవలం ఒక దూతగా మాత్రమే ఉన్నాడు, కానీ అపవాది వాడికంటే ఆ దూత కంటే శక్తివంతుడిగా ఉన్నటువంటి వాడు. Because he is a cherub. ఎందుకంటే ఆయన ఒక కెరూబుగా ఉన్నటువంటి వాడు. He is the fifth cherub, the anointed cherub. మరి అభిషేకించబడినటువంటి కెరూబుగా దేవుని సందులో ఉన్నటువంటి వాడు ఒకప్పుడు. So you see, he has the power to obstruct God's plan. కనుక ఈ పడిపోయినటువంటి దూతకు అపవాదికి దేవుని ప్రణాళికను ఆపగలిగినటువంటి శక్తి వాడికి ఉన్నదని గ్రహించాలి. So you see, when Adam was made sinless, he came in and caused Adam to sin. ఉదాహరణకి ఆదాము పాపం లేనివాడుగా చేయబడినప్పుడు అపవాది వచ్చి అడ్డంకి వేసి ఆదాముని పాపములో పడవేశాడు. When Jesus Christ came and started preaching to Israel, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఇశ్రాయేలులకు బోధిస్తున్నప్పుడు he instigated the leaders of Israel to go against Jesus Christ. ఇశ్రాయేలు నాయకులను యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా వెళ్ళటానికి ప్రోత్సహించాడు, ప్రేరేపించాడు. At every point in the life of Jesus, he tried to hinder him. యేసుక్రీస్తు యొక్క ప్రతి అంశములో అపవాది అడ్డంకు వేస్తూనే వచ్చాడు. So Israel rejected him. అందువలన ఇశ్రాయేలులు ఏం చేశారు? మెస్సియాను తృణీకరించారు. They should not have done so according to God's plan. దేవుని ప్రణాళిక ప్రకారం ఇశ్రాయేలులు మెస్సియాను తృణీకరించకూడదు, కానీ తృణీకరించేశారు. If they had trusted him as their savior, ఒకవేళ ఇశ్రాయేలీలు యేసుక్రీస్తు ప్రభువుని తృణీకరించకుండా రక్షకుడిగా అంగీకరించి ఉంటే Rome would have still crucified him. మరి రోమా ప్రభుత్వం అయినప్పటికీ ప్రభుని సిలువేసేటువంటి వారే. The Jews would not have, arrested him and sent him to Pilate. యూదులు యేసుక్రీస్తు ప్రభువుని బంధించి సిలువ వేయండి అని వాళ్ళు అప్పుడు చెప్పుండేవారు కాదు. But the Romans would have done it anyway. రోమా ప్రభుత్వం వాళ్ళు తప్పకుండా ప్రభుని సిలువేసేటువంటి వారు. Because the prophecy of his death, burial and resurrection has to be fulfilled. ఎందుకంటే ఆయన జనన మరణ పునరుద్ధానాల గురించినటువంటి ప్రవచనం నెరవేరాలి కాబట్టి. But then, as you see in the book of Acts, మరి ఆ తర్వాత అపోస్తల కార్యములో మనం చూసినట్టుగా God keeps giving the Jews chances to
turn once again and trust Jesus Christ. అపోస్తల కార్యంలో దేవుడు పదే పదే యూదులకు అవకాశం ఇస్తూ వారు సువార్తను విని రక్షణలోనికి రావటానికి దేవుడు చాలా అవకాశాలు ఇచ్చాడు. Now I'm not turning to these verses because that'll take too much of time, but I encourage you to go and search the scriptures. ఆ వచనాల్లోనికి నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే అది చాలా సమయాన్ని తీసుకుంటుంది కనుక మీరు ఇంటికి వెళ్ళి వాటిని వెతికి చదవండి. But you see, from Acts chapter 1 to Acts chapter 7, God keeps on giving opportunities to the Jews to trust Jesus as their Messiah. అపోస్తల కార్యం 1 నుండి 7 వరకు గనక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు పదే పదే యూదులు రక్షణలో రావటానికి దేవుడు అవకాశం ఇస్తూనే వచ్చాడు. What does that mean? దాని అర్థం ఏంటి? That means they must say, yes, Jesus Christ is our Messiah. అంటే యేసుక్రీస్తే మా కొరకు వచ్చినటువంటి మెస్సయాను వారు గ్రహించాలని ప్రభు అవకాశం ఇచ్చాడు. He is the Son of God. ఆయనే దైవ కుమారుడు. And he died to save Israel as a nation. ఇశ్రాయేలులను జనాంగముగా రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చి వారందరి కొరకు చనిపోయాడని వారు విశ్వసించారు. And remember what Peter says. పేతురు ఏమని చెప్పాడు గుర్తుంచుకోండి. When he's preaching to the Jews in the book of Acts. మరి అపోస్తల కార్యంలో యూదులకు పేతురు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు he did not say, believe in the Lord Jesus Christ and thou shalt be saved. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి మీరందరూ రక్షించబడతారని చెప్పలేదు. Can you find that verse in Acts chapter 2? అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఆ వచనం మనకు కనబడిద్దా? Can you find it in chapter 3? లేకపోతే 3వ అధ్యాయంలో కనబడిద్దా? Or chapter 4? లేక 4వ అధ్యాయంలో ఆ వచనం కనబడిద్దా? Or chapter 5? 5వ అధ్యాయంలో కనబడుతుందా? Or 6 or 7? లేక 6, 7 అధ్యాయాల్లో కనబడుతుందా? No, you find it in chapter 8. ఆ వచనం ఎక్కడ కనబడుతుందంటే 8వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. When a Gentile Ethiopian eunuch is saved. ఇథియోపియా దేశానికి సంబంధించినటువంటి నపుంసకుడు రక్షించబడినప్పుడు he's a Gentile. అతడు ఒక అన్యజనుడు. That is the gospel we preach in the church age. మనము సంఘ కాలంలో ప్రకటిస్తున్నటువంటి సువార్త ఇదేనండి. It's called the gospel of the grace of God. దేవుని కృపా సువార్తను గురించినటువంటి విషయం. It means Jesus died for your sins, was buried and rose up again. అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి నీ పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. Not as a community but individually. ఆయన ఒక సమాజముగా కాకుండా నీ కొరకు వ్యక్తిగతంగా ఆయన చనిపోయాడు. And you believe in him for your salvation. ప్రభువైన యేసునందు ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచుతావో నువ్వు రక్షించబడతావు. And you get saved. నువ్వు రక్షించబడతావు. So when Peter preached it, he did not preach this. అయితే పేతురు ప్రసంగిస్తున్నప్పుడు ఈ సువార్త ప్రకటించలేదండి, ఇలా ప్రకటించలేదు. Even if you look at those chapters in a microscope, under a microscope, you don't find this gospel. మనం మైక్రోస్కోప్ కంటే ఇంకా శక్తివంతమైన దాన్ని పెట్టి చూసినా పేతురు ప్రసంగంలో ఎక్కడ కూడా ఆ మాటలు కనబడవు. When Peter preaches to Israel, పేతురు ఇశ్రాయేలులకు ప్రసంగిస్తున్నప్పుడు they ask him a question. వారు అతన్ని ఒక ప్రశ్న అడిగారు. Okay, before I tell you that question, ఆ ప్రశ్న నేను మీకు జ్ఞాపకం చేయక ముందు, how many of you remember the question that the Philippian jailer asked Paul in Acts chapter 16? మరి ఫిలిప్పీ జైలరు అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో ఆ జైలు అధికారి పౌలుని అడిగినటువంటి ప్రశ్న ఎంతమంది గుర్తుంది? You remember there was an earthquake? భూకంపం వచ్చింది. Very good. What shall I do to be saved? అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అని చెప్పాడు. Now, do you remember the question that the Jews asked Peter in Acts chapter 2? మరి అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో యూదులు పేతురు ప్రసంగం విన్న తర్వాత అడిగిన ప్రశ్న ఏంటి? Anybody? You know why you don't know? ఎందుకు తెలియదు తెలుసా? It never registered in your mind. అది మన యొక్క మైండ్లో రిజిస్టర్ అవ్వలేదు కనుక. Because it's got nothing to do with us. ఎందుకంటే దాంతో మనకు సంబంధం ఏమీ లేదు కాబట్టి. You know what they asked him? వారు అతన్ని ఏమని అడిగారు తెలుసా? They asked him, men and brethren, what shall we do? సహోదరులారా ఇప్పుడు మేము ఏమి చేయాలి అని అడుగుతున్నారు. They didn't say, what shall we do to get saved? రక్షణ పొందటానికి మేము ఏం చేయాలని అడగలేదు వాళ్ళు. Peter just told them, you fools have crucified your Messiah. ఇదిగో మీరు వెర్రివారై మీ మెస్సియాను మీరే సిలువేశారని పేతురు చెప్పాడు. But God has raised him from the dead. అయితే దేవుడు ఆయనను మరణం నుండి తిరిగి లేపాడు. We have seen him with our eyes. మేము కన్నులారా దాన్ని చూసాము. So they say, now what shall we do? అయితే ఇప్పుడు వారు అంటారు మరి ఇప్పుడు మేము ఏం చేయాలి? All right, another question. మరొక ప్రశ్న. Today if you baptize a born again Christian in water, ఈ రోజు యేసుక్రీస్తు సువార్త విని తిరిగి జన్మించిన క్రైస్తవుని నువ్వు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నప్పుడు in whose name do you baptize him? మనం ఎవరి నామమున బాప్తిసం ఇస్తున్నాం? ఒకటే నామమా? Yeah. You baptize him in the name
That's right. Father, Son, and the Holy Ghost. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మనం బాప్తిసం ఇస్తాం. That's good. You read your Bibles. Right? In Matthew 28, Jesus gives the Great Commission to go into all the world, not to the Jews, but all the world. And there he says, baptizing them in the name of the Father, Son, and the Holy Ghost. మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారిని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసమీయుడి అని చెప్పాడు. But in the first 7 chapters of the book of Acts, అయితే అపోస్తల కార్యం మొదటి 7 అధ్యాయాల్లో do you know in whose name they baptized? బాప్తిసం ఎవరి నామంలో ఇచ్చారు తెలుసా? In the name of Jesus only. కేవలం యేసు నామంలో మాత్రమే ఇచ్చారు. Why? ఎందుకు? Why were the apostles disobeying the Lord's great commandment? అపోస్తలులుగా పిలువబడుతున్నటువంటి వారు యేసుక్రీస్తు యొక్క గొప్ప ఆజ్ఞను మరి ఎందుకు విధేయత చూపలేదు? యేసు నామంలోనే ఎందుకు ఇచ్చారు? He said, Father, Son, and Holy Ghost. మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇయ్యాలని ప్రభు చెప్పాడు. But these guys went ahead and baptized only in the name of Jesus. కానీ మరి వీరు వెళ్ళి యేసు నామంలోనే ఎందుకు బాప్తిసం ఇచ్చారు? I'll tell you why. ఎందుకో చెప్తున్నాను. The Jews believed in God the Father. యూదులు తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచారు. Yes or no? తండ్రిని నమ్ముతారా లేదా? యూదులు నమ్ముతారు. They believed in the Father. Did they believe in the Holy Spirit? పరిశుద్ధాత్మను నమ్ముతారా? Yes. Throughout the book of Psalms, you see David talking about the Holy Spirit. కీర్తనల గ్రంథం అంతా మనం చదివితే దావీదు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడిన సంభవాలు ఎన్నో చూస్తాం. Not only in Psalms, but throughout the Old Testament. మరి పాత నిబంధన గ్రంథం అంతా పరిశుద్ధాత్మ కార్యాలు మనం చూస్తూనే వస్తాం. Whom did they not believe in? అయితే వారు మరి ఎవరిని విశ్వసించలేదు? The Son. యేసుని కుమారుని విశ్వసించలేదు. They did not believe in Jesus Christ, the Son of God. యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా పిలువబడిన యేసుక్రీస్తునందు వారు విశ్వాసం ఉంచలేదు. So now he says, అయితే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, because you have crucified your Messiah, మీరు క్రీస్తుని సిలువేశారు గనుక, if you believe that he was your Messiah, ఆయనే మీ మెస్సీయా అని మీరు విశ్వసిస్తే, get baptized in his name, showing that you believe in him also. మీరు రక్షణ పొందినట్లుగా పాపక్షమాపణ నిమిత్తం యేసు నామములో ప్రతివాడు బాప్తిసం పొందుడి అని చెప్తాడు. But when you go to the Gentiles, they don't say get saved in the name of Jesus. అయితే అన్యజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి యేసు నామములో బాప్తిసం పొంది రక్షణ పొందడం చెప్పట్లేదు. You know why? ఎందుకో తెలుసా? Because this Gentile needs to believe in the Father, Son, and Holy Spirit. అన్యజనులైనటువంటి వారందరూ కూడా తండ్రిని విశ్వసించాలి, కుమారుణ్ణి విశ్వసించాలి, పరిశుద్ధాత్మను విశ్వసించాలి. Because they don't believe in any of these. ఎందుకంటే ఈ మూడింట్లో దేన్ని వాళ్ళు నమ్మలేదు కాబట్టి. So now when they become Christians, అయితే ఇప్పుడు వారు క్రైస్తవులు అయినాక they get baptized in the name of the Father, Son, and Holy Ghost. ఇప్పుడు మనం బాప్తిసం ఇస్తున్నప్పుడు ఎలా ఇస్తున్నాం? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇస్తున్నాం. Now why did I tell you all these things? ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్పాను? So that you get a picture of how plan B was set in motion by God. మరి దేవుని చేత ఈ ప్లాన్ ఏకి అడ్డంకు వచ్చినప్పుడు దేవుడు ప్లాన్ బిని ఎలా తీసుకుని వచ్చాడో అర్థం చేసుకోవడానికి. Now the need for plan B was because though in Acts chapters 1 to 7 some people did believe in Jesus Christ in Israel, మరి ఇశ్రాయేలులో కొంతమంది మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పటికీ a few thousands, కొన్ని వేల మంది బహుశా రక్షణలోకి వచ్చారు. most of Israel did not believe in Jesus Christ. మరి ఇజ్రాయెల్లో అధిక శాతం ప్రజలు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేకపోయారు. Especially the religious leaders. ప్రత్యేకముగా మత నాయకులు కూడా మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు. In Acts chapter 7 they showed their final contempt for Jesus Christ by stoning Stephen to death. మరి యేసుక్రీస్తుని తృణీకరించడానికి వారు స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపి పరిపూర్ణంగా ప్రభుని వారు తుడికనిచ్చినటువంటి సంగతిని మనం చూస్తాం. Now tell me, in Acts, in the book of Acts, అపోస్తల కార్యంలో after chapter 7, 7వ అధ్యాయం తర్వాత do you see God performing any great miracle in Jerusalem? యెరూషలేములో దేవుడు ఏదైనా గొప్ప అద్భుతం చేయటం మనం ఎక్కడన్నా చూస్తామా? 7వ అధ్యాయం తర్వాత Anybody found anything? యెరూషలేములో ఎక్కడైనా ప్రభు మరలా అద్భుతం చేయటం మనం చూస్తామా? No, you won't find it. మనం చూడమండి. ఒక్క అద్భుతం కూడా యెరూషలేములో దేవుడు చేయడు. You know why? ఎందుకో తెలుసా? God has shifted to plan B. దేవుడు ఇక 7వ అధ్యాయం తర్వాత ఏ ప్లాన్లోకి వెళ్ళిపోయాడు? బిలోకి వెళ్ళిపోయాడు. That means go to the Gentiles. అంటే అన్యజనుల దగ్గరికి వెళ్ళాడు.
So 69 weeks finished at this point. మరి ఇక్కడి వరకు 69 వారములు ముగించబడ్డాయి. But since the plan was postponed, the last week has also been postponed. ఈ ప్లాన్ పోస్ట్పోండ్ అయిపోయింది గనుక ఈ 69వ వారం తర్వాత 70వ వారం కూడా ఏమైపోయింది, వాయిదా వేయబడింది. And in between is this time that we are living in. 69వ వారానికి 70వ వారానికి మధ్యలో మనం నివసిస్తూ ఉన్నాం. Times of the Gentiles. అన్యజనుల కాలం. You see, today Israel is a sovereign nation. ఈరోజు ఇశ్రాయేలు ఒక సార్వభౌమాధికారం కలిగినటువంటి దేశముగా ఉన్నది. Since 1948. 1948 నుంచి. You know what that tells you? అంటే అది ఏమని తెలియజేస్తుంది? It tells you that the time for the last week of Daniel to be fulfilled is come. అంటే దానియేలు ప్రవచనంలో చూసినటువంటి ఆ 70వ వారపు నెరవేర్పు ఆరంభమైందని మనకు అర్థం అవ్వాలి. And that is the context of the book of Revelation. అది మరి ప్రకటన గ్రంథ పుస్తకం యొక్క నేపథ్యం అని మనం అర్థం That's చేసుకోవాలి. why you find everything very different from Paul's epistles in Revelation. అందుకొరకే అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి పత్రికలకును ఈ ప్రకటన గ్రంథానికి చాలా వ్యత్యాసం మనకు కనబడుతుంది. In fact, right from the book of Hebrews. మరి హెబ్రీలకు రాసిన పత్రిక దగ్గర నుండి మనకి వేరుగా అర్థమవుతాయి. I want to ask you a question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. How many of you here are Hebrews? ఇక్కడ మనలో ఎంతమంది హెబ్రీలు ఉన్నారు? Anyone? Even those few who are there in Kerala have gone మరి కేరళలో కొంతమంది ఉండే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. back to Israel. ఇజ్రాయెల్ దేశానికి తిరిగి వెళ్ళిపోయారు. When it says written to the Hebrews, it means it was written to the Hebrews. హెబ్రీలకు రాసిన పత్రిక అంటే అది ఎవరి కొరకు రాయబడింది? హెబ్రీలకే రాయబడింది. I'm not saying you throw it out of your Bible. హెబ్రీలకు రాయబడింది కాబట్టి మన బైబిల్లోని చించిపడేయమని కాదు. That means you have to be careful when you tread carefully when you go through that book. నీవు హెబ్రీలకు రాసిన పత్రిక చదువుతున్నప్పుడు ఆ పత్రిక ఎవరికి రాయబడిందో నీవెలా అవగాహన చేసుకోవాలో జాగ్రత్తగా ఉండాలి. If you don't do that, you will break your spiritual neck in Hebrews. ఒకవేళ అలాగూ నువ్వు చదవకపోతే మరి నీవు నీ యొక్క మెడను విరగొట్టుకుంటావు. Spiritually. నీ ఆత్మీయ మెడను విరగొట్టుకుంటావు. There are 3 stumbling blocks that God has put in the New Testament. దేవుడు క్రొత్త నిబంధనలో 3 అడ్డంకులను ఏర్పాటు చేశాడు. If you're not careful, ఒకవేళ నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే you will stumble and break your spiritual necks there. నీవు ఆ అడ్డంకు తగిలి అడ్డు తగిలి నీ ఆత్మీయంగా నీ మెడ విరిగి పడిపోతావు. You know what those 3 stumbling blocks are? ఆ 3 అడ్డంకులు ఏంటో తెలుసా? The Gospel of Matthew, ఒకటి మత్తయి సువార్త, the book of Acts, అపోస్తల కార్యం, Hebrews to Revelation. హెబ్రీ పత్రిక నుండి ప్రకటన గ్రంథం. If you don't tread carefully when you're going through these books, ఈ పుస్తకాలు చదువుతున్నప్పుడు మనం జాగ్రత్త వహించకపోతే you know what's going to happen. ఏం జరుగుతుందో మీకు For అర్థమైపోవాలి. example, when James is writing his book, ఉదాహరణకి యాకోబు తాను తన పత్రికను రాస్తున్నప్పుడు you know what he says, how he begins? ఆయన ఎలా ఆరంభించాడు తెలుసా? James 2, the 12 tribes who are scattered abroad. మరి చెదిరిపోయినటువంటి 12 గోత్రములకు రాయినది అని మొదలు పెడతాడు. Which tribe do you belong to? ఈ 12 గోత్రముల్లో మరి నువ్వు ఏ గోత్రానికి చెందినటువంటి వాడు? I belong to Judah. I choose to belong to Judah. మరి నేను యూదా గోత్రంలో ఉంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. Which one do you belong to? మీరు దేంట్లో ఉండాలనుకుంటున్నారు? You see, you cannot apply the Bible spiritually only. పరిశుద్ధ గ్రంథాన్ని కేవలం ఆత్మీయంగానే అన్వయించుకోవటం కాదు. You must apply it doctrinally. అది సిద్ధాంతపరంగా మనం అప్లై చేసుకోవాలి. I don't know how many of you remember, but in the previous, few months back, I taught this. కొన్ని మాసాల క్రితం నేను ఈ విషయాన్ని మీకు తెలియజేశాను. మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. There are 3 applications of the Bible. పరిశుద్ధ గ్రంథంలో 3 అప్లికేషన్స్, 3 విధాలుగా దేవుని వాక్యాన్ని మనకు అన్వయించుకోవాలి. The first one is the historical application. ఒకటి చారిత్రాత్మకంగా మనకి అన్వయించుకోవాలి. The second one is the doctrinal application. రెండవది సిద్ధాంతపరంగా దేవుని వాక్యాన్ని మనకు అన్వయించుకోవాలి. And then spiritual application. మూడవది ఆత్మ సంబంధంగా మనకు Or అన్వయించుకోవాలి. you may want to call it devotional. లేకపోతే భక్తిపూర్వకంగా దైవికంగా. Right, like all the promises Christians seek after. అంటే ఇప్పుడు మనందరం వాగ్దానాల వెనకాల ఎలాగైతే మనం ఆసక్తి కలిగి ఉంటామో ఆ విధంగా. Right, anything God said to David, it's mine. Give it to me. దేవుడు దావీదుకి ఏదైతే చెప్పాడో ఆ వాగ్దానం అది నాకు కూడా సంబంధించిందే, ప్రభువా నాకు కూడా ఇవ్వని తీసుకోవటం. You can do that.
మనం చేయవచ్చు, దాంట్లో తప్పేం లేదు. But you see, that's only spiritually, not doctrinally. అది కేవలం ఆత్మ సంబంధమైనటువంటి అన్వయింపే, కానీ సిద్ధాంతపరంగా వెళ్తే మళ్ళీ అక్కడ వేరుగా ఉంటుంది. I'll give you an example. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. The 7 messages to the 7 churches of Asia in Revelation chapters 2 and 3. ఆసియా ఖండంలో ఉన్నటువంటి 7 సంఘాలకు ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో దేవుడిచ్చినటువంటి 7 వర్తమానాలు. John wrote this letter in about 100 AD. మరి క్రీస్తు శకం 100వ సంవత్సరం ఆ కాలంలో మరి యోహాను యొక్క ప్రకటన గ్రంథాన్ని రాశాడు. Right, and he wrote to 7 churches. ఆయన 7 సంఘాలకు ఈ ప్రకటన గ్రంథంలో వర్తమానం రాశాడు. Those 7 churches existed in John's time. ఈ 7 సంఘాలు కూడా ఎవరి కాలంలో మరి ఉనికిలో ఉన్నటువంటి సంఘాలు అంటే యోహాను బ్రతికున్నప్పుడు ఉనికిలో ఉన్న సంఘాలు అవి. They were all in modern day Turkey. In those days it was called Asia Minor. మరి ఆ దినాల్లో ఆసియా ఖండంలో ఉన్నటువంటి 7 సంఘాలు ఇవి. So this is historically written to them. చారిత్రాత్మకంగా ఈ 7 సంఘాల సందేశాలు ఎవరికి రాయబడ్డాయి? అక్కడ పేర్కొనబడినటువంటి 7 సంఘాలకే రాయబడ్డాయి. Right, so they were physically written to them. అంటే వాస్తవికంగా ఈ వర్తమానాలు అక్కడ నివసించినటువంటి ఆ 7 సంఘాలకు రాయబడ్డాయి. But కానీ doctrinally సిద్ధాంతపరంగా they were written to 7 churches which will come into existence in the tribulation. సిద్ధాంతపరంగా మరి శ్రమల కాలంలో ఉనికిలో ఉండబోతున్నటువంటి 7 సంఘాల కాలానికి రాయబడినటువంటిది. The 7 churches of Asia. ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలకు. If you take the doctrine that belongs to them and apply it to yourself today, మరి వారికి సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని తీసుకొని ఇప్పుడు నీ జీవితానికి అన్వయించుకుంటే you will become a total mess spiritually. మరి నీవు ఆత్మీయంగా చాలా నష్టపోయిన స్థితిలోనికి వెళ్ళిపోతావు. You will be in a state of confusion. నీవు ఎలా అయిపోతావు అంటే తికమక స్థితిలోనికి వెళ్ళిపోతావు. What is this? In one place the Bible says this, in another place it says something else. ఇప్పుడు నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు అంటే ఇదేంటి పరిశుద్ధ గ్రంథం ఒక చోట ఇలా చెప్తుంది, ఇంకో చోట ఇలా చెప్తుంది అన్నటువంటి కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాం. You don't take doctrine that belongs to the tribulation, to the Jews in the tribulation or believers in the tribulation and apply it to yourself in the church age. శ్రమల కాలంలో యూదులకు సంబంధించినటువంటి విషయాలు తీసుకొని నీ జీవితానికి అన్వయించుకుంటే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నట్టే. But let's say, for example, in chapter 3 verse 8 of Revelation, ఉదాహరణకి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో God says, because you had a little strength but has kept my word, I have kept a door open before you. నీ శక్తి కొంచెమై ఉన్నప్పటికీ నీవు మరి నీ క్రియలు నేను ఎరుగుదు, నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక నీ ఎదుట తలుపు తెరిచి ఉంచాను అంటున్నాడు. Which no man can shut. ఏ మానవుడు ఆ తలుపును మూయనేరడిగా. It's a promise, right? అదొక వాగ్దానం. Can you apply it? అది నీ జీవితానికి అన్వయించుకోవచ్చా? Now you're in a doubt. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, ఎవరును దాన్ని వేయనేరడన్న వాగ్దానం నువ్వు తీసుకోవచ్చా? Okay, Revelation 3:20, behold I stand at the door and knock, if anyone ప్రకటన 3:20, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను. Can you apply it to yourself? అది నీ జీవితానికి అప్లై చేసుకోవచ్చా? Yes, of course. చేసుకోవచ్చు. But that is spiritually only. ఎలా అప్లై చేసుకోవచ్చు? ఆత్మీయంగా మాత్రమే. Not doctrinally, but spiritually. సిద్ధాంతపరంగా కాదు, ఆత్మ సంబంధంగా అప్లై So చేసుకోవచ్చు. you can say, Lord, you gave me this promise. ప్రభువా, ఇదిగో నీవు ఈ వాగ్దానం నాకు ఇచ్చావు, Will you not fulfill it in my life? ఇది నా జీవితంలో నెరవేర్చవా? Yes, of course you can do that. నువ్వు ఖచ్చితంగా అలా ప్రార్థన చేయవచ్చు. But you see, the doctrine doesn't apply to you. అయితే అక్కడ రాయబడిన సిద్ధాంతం అది నీ జీవితానికి అన్వయించదు. For example, this verse that we just mentioned, Revelation 3:20. మరి 3:20లో మనం ఇందాక చెప్పుకున్నటువంటి వచనం, Behold, I stand at the door and knock. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. Did you ever hear Jesus standing outside the door of your home or your heart and knocking? ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయానికి బయట గాని మీ ఇంటి బయట గాని తలుపు దగ్గర నిలబడి తట్టడం నువ్వు ఎప్పుడైనా విన్నావా? Why not? ఎందుకు వినలేదు? Because he's inside of you already. ఎందుకు వినలేదనంటే ఆయన ఆల్రెడీ లోపలికి వచ్చి ఉన్నాడు కాబట్టి. So you see, you can only apply it spiritually but not doctrinally. కేవలం ఆత్మ సంబంధంగానే మనం అప్లై చేయగలం, కానీ సిద్ధాంతపరంగా అప్లై చేయలేం. Doctrinally,
సిద్ధాంతపరంగా that verse is aimed at a church in the tribulation, the Laodicean church. సిద్ధాంతపరంగా ఆ వచనం ఎవరికి సంబంధించినటువంటిది? మరి శ్రమల కాలంలో లవదీకే సంఘ కాలానికి సంబంధించినటువంటిది. He is kept outside the church, he is not inside. వారు మరి యేసుక్రీస్తు ప్రభువారి సంఘానికి బయట ఉంచబడ్డాడు. So he is knocking on their door. అందుకొరకే ఆయన వారి తలుపు తడుతూ ఉన్నాడు. And he's saying, open the door for me. తలుపు తెరవండి అని అడుగుతున్నాడు. He doesn't do that with you. ఆయన మనతో అలాగూ చేసేటువంటి వాడు కాదు. Because he's already inside. ఎందుకంటే ప్రభు ఆల్రెడీ మన లోపల ఉన్నాడు. Well, of course you can, with sin in your life, dethrone Jesus Christ in your heart. బహుశా కొన్నిసార్లు నీ జీవితంలో అవిధేయతను బట్టి, పాపమును బట్టి నీవు యేసుక్రీస్తుని హృదయంలో నుండి బయటికి గెంటేసావేమో. No, he doesn't go out still. అయినప్పటికీ ఆయన బయటికి వెళ్ళడు. You can imagine it like this. నువ్వు ఇలా ఊహించుకోవచ్చు. Jesus, there is a throne in your heart. నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారికి సింహాసనం ఉన్నది. I'm not Jesus Christ, but just for a moment, imagine నేను that I am. యేసుక్రీస్తుని కాదు, ఈ ఒక్క నిమిషానికి యేసుక్రీస్తు అనుకోండి. If he is seated on the throne in your heart, ఒకవేళ ఆయన నీ హృదయం అనే సింహాసనంలో కూర్చొని ఉంటే, you will be seated at his feet. నీవెక్కడ కూర్చుంటావు? ఆయన పాదాల దగ్గర. But when you sin, నువ్వు పాపం చేసినప్పుడు you remove him from the throne, ఆయనని సింహాసనం నుండి నువ్వేం చేస్తున్నావు? and then you come and sit on the throne. నీవు అతన్ని పక్కకి నెట్టేసి ఆ సింహాసనం మీద ఎవరు కూర్చుంటున్నారు? నువ్వు కూర్చుంటున్నావు. No, not Satan. Thank God for that. సాతాను కూర్చోట్లేదు. ఎవరు కూర్చుంటున్నారు? నువ్వే కూర్చుంటున్నావు. Where is Jesus? మరి యేసు ప్రభు ఎక్కడున్నాడు? Where is Jesus? Look down there. There he is at your feet. ఆయన ఎక్కడున్నాడంట? పాదాల దగ్గర ఉన్నాడు. That's what happens when you sin. మనం పాపం చేసిన ప్రతిసారి జరిగేది అదే. But you see, he never goes out of you. ఆయన నీలో నుండి బయటికి ఎప్పుడు వెళ్ళడండి. Remember, David prayed in Psalm 51. దావీదు 51వ కీర్తనలో ఇలా ప్రార్థన చేశాడు. Take not thy Holy Spirit from me. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయవద్దు అని అన్నాడు. Let me tell you something. మీకు విషయాన్ని చెప్పనివ్వండి. None of us have to pray that prayer. మనలో ఎవరు కూడా నూతన నిబంధన విశ్వాసులు ఎవ్వరూ ఆ ప్రార్థన చేయవసరం లేదు. We can say, restore unto me the joy of thy salvation. ప్రభా ఇదిగో రక్షణానందము నాలో మరలా పుట్టించుమని ప్రార్థన చేయవచ్చు. Renew a right spirit within me. మరి నీ యొక్క ఆత్మను నా యందు ఉంచుమని నీ ప్రార్థన చేయవచ్చు. But you don't have to say, take not thy Holy Spirit, because he won't take his Holy Spirit. ప్రభా పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయవద్దు అని ప్రార్థించదు. ఎందుకంటే దేవుడు ఆత్మను నీలో నుండి ఎప్పుడు తీసివేయడు. You can grieve the Holy Spirit. నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని అవిధేయత చేత నువ్వు దుఃఖపరుస్తావు. You can quench the Holy Spirit. పరిశుద్ధాత్మను ఆర్పివేస్తూ ఉంటావు. But you cannot take him out of you. అయితే ఆత్మ నీలో నుండి నువ్వు బయటికి Why? తీసివేయలేవు. Because doctrinally it belongs to the Old Testament. Doctrinally it belongs to the Old Testament. ఎందుకంటే అది సిద్ధాంతపరంగా ఆ మాట పాత నిబంధనలో ఉన్నటువంటి వారికి చెందినటువంటిది. Doctrinally it can apply to someone in the tribulation. లేకపోతే సిద్ధాంతపరంగా శ్రమల కాలంలో ఎవరికైనా దాన్ని అన్వయించుకొనవచ్చు. But you cannot apply it to yourself here in the church. సంఘ కాలంలో ఉన్నటువంటి మనకు అది ఏమాత్రం అన్వయించుకోలేము. So you have a historical, doctrinal and spiritual కనుక application. మూడు విధాలుగా లేఖనాలను మనం అన్వయించుకోవచ్చు. ఒకటి చారిత్రాత్మకంగా, రెండోది సిద్ధాంతపరంగా, మూడోది ఆత్మీయంగా. So most Christians only focus on this part. చాలా మంది క్రైస్తవులు ఈ మూడో దాని మీదనే దృష్టి ఉంచుతారు. They are completely ignorant of the first two. ఈ రెండు చారిత్రాత్మక సిద్ధాంతపరమైనటువంటి అన్వయింపులకు చాలా దూరంగా ఉంటారు. That's why they remain as babes in Christ. అందుకొరకే అనేక మంది క్రైస్తవులు ఎలా ఉన్నారు? క్రీస్తులో పసిపిల్లల్లాగానే ఉన్నారు. And they never grow up and become strong in the faith. పసిపిల్లల స్థితిలో నుండి విశ్వాసంలో ఎదిగే స్థితిలోనికి వారు రావటం లేదు. Now you see, I have said that the 7 messages historically are written to 7 churches in the days of John in 100 AD. యోహాను కాలంలో క్రీస్తు శకం 100వ సంవత్సరంలో చారిత్రాత్మకంగా ఉన్నటువంటి ఆ 7 సంఘాలకు రాయబడిన వర్తమానాలు. Doctrinally they are written to 7 churches in the tribulation. సిద్ధాంతపరంగా శ్రమల కాలంలో ఉన్నటువంటి 7 సంఘాలకు రాయబడినటువంటి విషయాలు. But spiritually you can apply them to the church age as a whole. అయితే ఆత్మీయంగా మరి సంఘయుగం అంతటికి వాటిని మనం అన్వయించుకొనవచ్చు. In fact, you can do this. మరి సంఘ కాలం అంతటిని ఈ విధంగా మనం విభజించుకోవచ్చు.
7 కాలాలుగా విభజించుకోవచ్చు. I've already shown this to you in the previous Bible study on Revelation chapter 1. ఇంతకు ముందు మనం ప్రకటన గ్రంథం చదివినప్పుడు ఈ 7 సంఘ కాలాలను మనం ధ్యానం చేశాం. So spiritually you can apply them. They tell you about the characteristics of each church period. ప్రతి సంఘం కాలం యొక్క వారి యొక్క లక్షణాలను మనం స్పష్టంగా తెలుసుకొనవచ్చు. Not doctrinally but spiritually. సిద్ధాంతపరంగా కాదు, ఆత్మీయంగా. So for example, he says to the Laodicean church, ఉదాహరణకి మరి లవదీకే సంఘముతో ప్రభు ఏమని చెప్పాడు? he said, you are neither cold nor hot. మీరు చల్లగా లేరు, వెచ్చగా లేరు, You're lukewarm. మీరు నులివెచ్చగా ఉన్నారు. So that is the condition of the last church on the earth really. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి అంటే మనం చివరి కాలంలో ఉన్నాం. ఈ చివరి కాలంలో ఉన్నటువంటి సంఘం పరిస్థితి ఎలా ఉందంట? నులివెచ్చగా ఉన్నది. The church before that, the church of Philadelphia. దానికి ముందు ఉన్నటువంటి సంఘం ఏంటి? ఫిలదెల్ఫియా సంఘం. You know what the Lord said to them? ఫిలదెల్ఫియా సంఘంతో ప్రభు ఏమని చెప్పాడు తెలుసా? He only said good things to them. ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి కేవలం మంచి విషయాలే చెప్పాడు. He said, because you had little strength and has kept my word, I kept a door open before మీ you. శక్తి కొంచెమై ఉన్నప్పటికీ మీరు నమ్మకంగా ఉన్నారు కాబట్టి మీ ఎదుట తలుపు తెరిచి ఉంచుతున్నాను. That's the church between 1500 and 1900 AD. ఆ సంఘ కాలం ఎప్పటి నుంచి అంటే 1500 సంవత్సరం నుండి 1900 సంవత్సరాల వరకు ఉన్నటువంటి సంఘం. Before that, దానికి ముందు the church of Sardis, సార్దీస్ సంఘం from 1000 to 1500. 1000 నుండి 1500 సంవత్సరం వరకు. There the Lord said certain things to that church. అక్కడ సార్దీస్ సంఘానికి కొన్ని విషయాలు చెప్పాడు, అవి ఆ కాలానికి సరిపోయినవి. Before that, the church of Thyatira, దానికి ముందు తయతైరలో ఉన్నటువంటి సంఘం from 500 AD to 1000 AD. 500 AD నుండి 1000 AD వరకు. The things that are written to that church literally happened in history. ఆ సంఘానికి తయతైర సంఘానికి రాయబడినటువంటి ఆ సంభవాలన్నీ కూడా ఈ 500 AD నుండి 1000 లోపు జరిగినటువంటి సంభవాలు. Or rather, those are the characteristics of the church that existed in that time. లేకపోతే ఆ కాలంలో జీవించినటువంటి సంఘం యొక్క లక్షణాలు ఆ విధంగా ఉండేవి. Before that, you have Pergamos, దానికి ముందు పెర్గములో ఉన్న సంఘం from around 325 AD to 500 AD. క్రీస్తు 325 నుండి 500 సంవత్సరం వరకు. Pergamos means much marriage. మరి పర్గమం అంటే బహు వివాహములు. That was the time when the church was married to the world, in the sense it was a very worldly church. అంటే ఆ కాలంలో ఉన్నటువంటి సంఘం లోకంతో వివాహం చేసుకొని మరి లోకంలో కలిసిపోయినట్టుగా ఉన్నది. Before that, the church of Smyrna, the persecuted church. దానికి ముందు స్మిర్నాలో ఉన్న సంఘం శ్రమ నొందినటువంటి సంఘం. Before that, the Ephesian church, దానికి ముందు ఉన్నటువంటి సంఘం ఎఫెసీ సంఘం. the church which lost its first love. అది తనకున్నటువంటి మొదటి ప్రేమను పోగొట్టుకున్నటువంటి సంఘం. The characteristics can be applied spiritually. ఆ 7 సంఘాలకు ఉన్నటువంటి లక్షణాలు ఈ 2000 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి సంఘ కాలాలకు మనం అప్లై చేయవచ్చు. But you cannot apply it doctrinally. వాటిని సిద్ధాంతపరంగా మనం అప్లై చేసుకోలేము. I'll give you one example and then move forward. ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. To the church of the Laodiceans, లవోదికీయలో ఉన్నటువంటి సంఘం Jesus said, because you're neither cold nor hot, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు గనుక I will spew thee out of my mouth. నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. He's talking to a church, not to individuals. ఆయన వ్యక్తిగతంగా ఎవరితో మాట్లాడలేదు, సంఘంతో మాట్లాడుతున్నాడు. If you take that and apply it doctrinally to yourself today, ఆ విషయాన్ని తీసుకొని సిద్ధాంతపరంగా వ్యక్తిగతంగా నీకు అన్వయించుకుంటే, if you say, because I've been lukewarm, Jesus spat me out of his mouth, మరి నేను నులివెచ్చగా ఉన్నాను గనక దేవుడు తన నోటి నుండి నన్ను బయటికి కూసేస్తున్నాడా? you will go into depression, spiritual depression. అలా నువ్వు అన్వయించుకుంటే ఆత్మీయంగా చాలా కృంగుదల్లోనికి నువ్వు వెళ్ళిపోతావు. Firstly, you are not in the Lord's mouth. మొట్టమొదటిగా నీవు అన్వయించుకునేటప్పుడు గ్రహించాలి, నువ్వు యేసయ్య నోటిలో లేవు. You are the Lord's mouth. నీవే యేసయ్య నోరుగా ఉన్నావు. Because you are a member of the body of Christ. ఎందుకంటే యేసుక్రీస్తు శరీరంలో నువ్వు ఒక భాగమై ఉన్నవాడు. So he cannot spit you out, he has to cut his mouth and throw it out. ఆయన నిన్ను తన నోటి నుండి వేయడు. నిన్ను తీసివేయాలంటే యేసుప్రభు తన నోరే కోసేసి పడేయాలి. So the reason I'm telling you this is for you to understand doctrinally you cannot apply it to yourself. ఎందుకంటే ఈ విషయాలను సిద్ధాంతపరంగా మనకు అన్వయించుకోలేము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. But you can apply it spiritually. ఆత్మీయంగా నువ్వు అన్వయించుకోవచ్చు. So if you are lukewarm today, ఒకవేళ ఈ రోజు ఆత్మీయంగా మనం ఇలా అన్వయించుకొని మరి నేను నిలువెచ్చని స్థితిలో ఉంటే, God cannot use you.
దేవుడు నన్ను వాడుకోడు, God will not be happy with you. దేవుడు నా విషయంలో సంతోషంగా He will ఉండడు, not be pleased with you. ఆయన నా విషయంలో సంతృప్తి చెందడు, Right? He cannot bless you. ఆయన నిన్ను ఆశీర్వదించడు, He cannot, protect you. లేక నులివెచ్చగా ఉన్నాను కనుక నన్ను కాపాడడు. It's like he is putting you on the shelf, not using you anymore. అంటే ఆయన ఇక నిన్ను కట్టేసి ఒక సెల్ఫ్లో పెట్టేశాడు, ఇక నిన్ను ఏమాత్రం వాడుకోవట్లేదని అర్థం. ఎప్పుడు నులివెచ్చగా ఉంటే ఆత్మీయంగా మనం అలాగ అన్వయించుకోవాలి. The consequences can be really bad. మరి దాని పరిణామాలు నిజంగా చాలా దారుణంగా ఉంటాయి. You lose your joy completely. నీవు నీ ఆనందాన్ని నీ హృదయంలో నుండి పూర్తిగా పోగొట్టుకుంటావు. And it will be shown on your face to those who know you very well. నిన్ను గురించి బాగా తెలిసినటువంటి వారికి ఇక నీ జీవితం ఎలా ఉందో వాళ్ళకి స్పష్టంగా నీ ముఖంలో అర్థమైపోయింది. It's horrible. అది చాలా భయంకరం. To be in a lukewarm condition. నులివెచ్చని స్థితిలో క్రైస్తవుడు ఉండటం అది చాలా భయంకరమైనటువంటి స్థితి. But it doesn't mean he will spit you out and throw you away or get rid of you. అంతేగాని దాని అర్థం యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను తన నోటి నుండి ఊసేస్తాడు, నిన్ను బయటికి గంటేస్తాడని కాదు. What I'm saying, what I've said so far, నేను ఇప్పటి వరకు ఏం చెప్తూ వచ్చాను is how to rightly divide the word of truth. దేవుని వాక్యాన్ని నాది పెంచుతున్నారు పాస్టర్ గారు పెంచు. దేవుని వాక్యాన్ని మనం సరిగా ఎలా విభజించాలి? This is called rightly dividing the word of truth. దీనినే సత్యవాక్యాన్ని సరిగా విభజించటం అని అర్థం. You divide it according to its application. అంటే ఆ అన్వయింపు ప్రకారముగా మనం ఆ వాక్యాన్ని విభజించాలి. So with this in mind, మరి ఈ విషయాలను మన దృష్టిలో ఉంచుకొని and assuming that you are familiar with the contents of Revelation chapter 1, మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం యొక్క సంభవాలన్నీ మీరు కొంచెం వరకు గ్రహించారన్న ఉద్దేశంతో, if you have forgotten, I'd encourage you to go back and look up those videos. I think there are about 3 videos on Revelation chapter 1, including the introduction. మనం బైబిల్ స్టడీని వాయిదా వేయక ముందు చివరి 3 ఎపిసోడ్లు చేశాం. ఆ 3 ఎపిసోడ్స్లో మనం 1వ అధ్యాయాన్ని ధ్యానించాం. ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే మరలా వెనక్కి వెళ్ళి వాటిని వినండి. All right, let's turn to Revelation chapter 2. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం ఇప్పుడు. And once again read verse 1. 1వ వచనాన్ని మరొకసారి మనం చదువుదాం. ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా. The first letter is to Ephesus. మొట్టమొదటి ఉత్తరం ఎవరికి రాశాడు? ఎఫెసీ సంఘానికి. The meaning of Ephesus is fully purposed. ఎఫెసీ అన్న మాటకి అర్థం ఏంటంటే మరి ఉద్దేశంతో కూడినటువంటి సంఘం. Fully purposed church. They knew their purpose. వారి ఉద్దేశం ఏంటో ఎఫెసీ సంఘానికి తెలుసు. Would to God more churches were like this today. It would have been great if more churches had been like that church. మరి ప్రస్తుతం ఉన్న సంఘాలన్నీ కూడా ఈ విధమైనటువంటి సంఘముగా ఉంటే ఎంత బాగుండేదో. Fully purposed. అంటే పరిపూర్ణంగా దేవుని ఉద్దేశమును కలిగినటువంటి సంఘం. There's this guy in America who wrote a book called The Purpose Driven Church. మరి ఉద్దేశపూర్వకమైనటువంటి సంఘం అని ఒక వ్యక్తి ఒక పుస్తకం రాశాడు, పర్పస్ డ్రివెన్ చర్చ్ అని. Well, if you can somehow find a good word in Telugu for driven, it will help us a lot. It is there in Telugu also, I forgot. Okay, I'll give you an example. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. The word driven in English, మరి ఇంగ్లీష్లో డ్రివెన్ అన్నటువంటి మాట is not a very good word. అది అంత మంచి మాట కాదండి. You know what is driven? డ్రివెన్ అంటే Cattle are driven. మరి పశువులను ఏం చేస్తాం? తోలుతూ ఉంటాం. But sheep are led. మరి పశువులను తోలుతారు కానీ గొర్రెలను నడిపిస్తారు. There's a big difference between driven and led. మరి తోలటం నడిపించటం అనే దానికి చాలా వ్యత్యాసం అన్నది. This man wrote this book called The Purpose Driven Life, The Purpose Driven Church and all that. ఉద్దేశపూర్వకంగా నడిపించబడుతున్నటువంటి సంఘం, ఉద్దేశపూర్వకంగా నడిపించబడుతున్న జీవితం అని 2 పుస్తకాలు రాశాడు. So he didn't say led, he said driven. ఆయన నడిపించబడటం అని రాయలేదు కానీ తోలటం అని రాశాడు. God doesn't drive you. దేవుడు నిన్ను ఎప్పుడు కూడా తోలడండి. The world drives you. లోకం మనల్ని తోలుతుంది. The world keeps pushing you.
లోకం నిన్ను నెట్టేస్తుంటుంది, తోలివేస్తూ ఉంటుంది. But Jesus leads you with his voice, అయితే దేవుడు తన స్వరము చేత నిన్ను నడిపిస్తూ ఉంటాడు. with his words. ఆయన తన వాక్యము చేత నిన్ను నడిపిస్తాడు. What did he say? He said, my sheep know my voice. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధిస్తే ఏమని చెప్పాడు? నా గొర్రెలు నా స్వరము వినును. They hear my voice. గొర్రెలు నా స్వరం వింటాయి. He doesn't come with a stick and start driving them. ఆయన పశువులను తోలినట్టుగా గొర్రెల దగ్గరికి వచ్చి కర్రతో వచ్చి ఆయన తోలడు. They hear his voice walking there in the front and they follow him. మరి ఆ గొర్రెలు కాపరి యొక్క స్వరం వింటూ ఆ స్వరం వింటూ అవి ముందుకు నడుస్తూ ఉంటాయి. You know who are driven people? ఎవరు తోలివేయబడుతున్నటువంటి ప్రజలు? Those who are driven with a great with avarice or love for money or position or things like that. ధనం వెనకాల ధనం పట్ల ప్రేమ కలిగిన వారు, లోక సంబంధమైన విషయాల పట్ల ప్రేమ కలిగినటువంటి వారు. They make billions of dollars but they cannot rest. They have to work and make more. వారు బిలియన్ల కొలది డబ్బు సంపాదించవచ్చు, కానీ విశ్రాంతి లేకుండా ఉంటూ ఉంటారు. కష్టపడాలి ముందుకెళ్ళాలి, కష్టపడాలి ముందుకెళ్ళాలి, Make more money. ఇంకా డబ్బులు సంపాదించాలి, Become more famous. ఇంకా ఫేమస్ అవ్వాలి, Become more powerful. ఇంకా శక్తివంతులుగా అవ్వాలి. These are driven people. వీటి చేత వాళ్ళు తోలివేయబడుతూ ఉంటారు. Christians are never driven by the Holy Spirit. క్రైస్తవులు ఎవరు కూడా పరిశుద్ధాత్మతో తోలబడుతున్నటువంటి వారు కాదు. They are led by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నటువంటి Right, వారు. when we pray we say, Lord, lead me and guide me, we say. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని అంటాం? ప్రభువా మమ్మల్ని నడిపించండి అని మనం ప్రార్థన చేస్తాం. We don't pray, Lord, drive me. ప్రభువా ఇదిగో మమ్మల్ని తోలండి అని మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా? So that book's premise is flawed. కాబట్టి ఆ పుస్తకాలు సరైన విధానమైనటువంటివి కాదు. Doctrinally they are nonsense. సిద్ధాంతపరంగా అవి పనికిరానటువంటి పుస్తకాలు. So you have to be careful about that. That's not what this fully purposed is. కనుక ఈ పరిపూర్ణ ఉద్దేశముతో ఉండటం అంటే అలా తోలివేయబట్టం అనేటువంటి అర్థం కాదండి. They know their purpose on earth. ఎఫెసీ సంఘం భూమి మీద ఉన్నప్పుడు వారి ఉద్దేశం ఏంటో వారికి తెలుసు. And they were fully ready to fulfill that purpose. దేవుడు వారి పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చడానికి సమర్పణ కలిగినటువంటి So వారు. the Lord says unto the angel of the church of Ephesus, write. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయుము అని దేవుడు అంటున్నాడు. Now who is this angel that the Lord says to write to? ఈ సంఘపు దూతకు రాయుము అని అంటున్నాడు. అసలు ఈ దూత ఎవరు? Did you ever think about that? ఎప్పుడైనా ఈ దూత గురించి ఆలోచించారా? సంఘపు దూత ఎవరని? You know what many Bible teachers will tell you? చాలా మంది మరి బైబిల్ బోధకులు ఏమని బోధిస్తారు తెలుసా? They'll say this angel is the pastor of the church. మరి ఈ దూత సంఘ కాపరి అని చెప్తూ ఉంటారు. It's not biblical at all. మరి అది బిబ్లికల్ గా అది సరైనటువంటిది కాదు. If it was a pastor, he would have said pastor. ఒకవేళ కాపరి అంటే ఆయన డైరెక్ట్ కాపరి అని చెప్పేవాడు. Why would he say angel? ఆయన ఎందుకు దూత అని చెప్పాడు? But you see, now the thing is, you have to understand what an angel is in the Bible. అయితే పరిశుద్ధ గ్రంథంలో మరి దూత ఏంటో మనం అర్థం చేసుకోవాలి. So some people will tell you that an angel primarily is a messenger. మరి ఇక్కడ దూత మరి ప్రభు యొక్క వర్తమానికుడని మనం ప్రాథమికంగా అర్థం చేసుకోవచ్చు. That's what they say. వారు చెప్పేటువంటి మాట అదే. But that's not true. అది కూడా సత్యం కాదు. An angel is a messenger, ఒక దూత దేవుని వర్తమానాన్ని అందించేవాడే, but not primarily. కానీ ప్రాథమికంగా కాదు. One of the jobs that an angel does is carry messages. దేవుని దూతలు చేసేటువంటి పనుల్లో ఒక పని ఏంటంటే మరి వర్తమానం, దేవుని సందేశాన్ని తీసుకుని వెళ్ళటం. That's not the only job they have. వారు చేసేటువంటి పని అదొక్కటే కాదండి. For example, in the Old Testament, ఉదాహరణకు పాత నిబంధన గ్రంథంలో one angel went and killed 185,000 Assyrians. ఒక దూత వెళ్ళి 185,000 మంది అస్సీరియలను చంపివేస్తాడు. What is a messenger doing going and killing people? దేవుని సందేశాన్ని అందించేవాడు వెళ్ళి యుద్ధం చేయటం ఏంటి? You see, they have many things to do, not just being a messenger. దేవుని మరి దూతగా పిలువబడుతున్నటువంటి వారు ఒకే పని కొరకు కాదు, వారు అనేకమైన పనులు చేస్తారు. So you have spiritual beings called angels who have a lot of work to do for God. మరి ఆత్మ సంబంధమైన జీవులుగా ఉన్నటువంటి దూతలకి చాలా పనులు ఉన్నాయండి. For example, they protect us. వారు మనల్ని కాపాడుతూ ఉంటారు. You know, when we go to heaven, మనం పరలోకానికి వెళ్ళినప్పుడు probably I think God will show us
the number of times angels saved us from మనం death. పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు నీకు వ్యక్తిగతంగా చూపిస్తాడు ఎన్నిసార్లు నిన్ను ప్రమాదం నుండి దేవుడు తన దూతల చేత తప్పించాడు దేవుడు అక్కడ చూపెడతాడేమో. We cannot see them now with our eyes, ఇప్పుడు మన నేత్రాలతో మనం వాటిని చూడలేకపోతున్నాం, but probably one day we will. కానీ ఒక రోజున వాటన్నిటిని మనం చూడగలం. And God will show us how many times we were saved. ఎన్నిసార్లు మనం రక్షించబడ్డాము కాపాడబడ్డామో దేవుడు చూపెడతాడు. So the angel here is not a pastor. ఇక్కడ దూత అనంటే కాపరి కాదు. But is it the spiritual being which, who spiritual beings who do work for God? అయితే ఈ ఆత్మ సంబంధమైనటువంటి జీవి దేవుని కొరకు పని చేస్తున్నాడా? Is that the one mentioned here? మరి ఆ విషయమే ఇక్కడ రాయబడి ఉందా? Remember when Jesus was tempted by the devil, యేసుక్రీస్తు ప్రభువారు అపవాది చేత శోధించబడినప్పుడు, after all that was over, angels came and ministered to him. మరి ఆ ఉపవాస దినాలన్నీ అయిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. So they can also be helpers. దేవదూతలు మనకు సహాయకులుగా కూడా ఉండగలరు. But are those kind of angels being mentioned here in chapter 2 verse 1? మరి ఆ విధమైనటువంటి దూతల గురించి ఇక్కడ 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడా? No. కాదండి. It's not like each church has an angel standing outside with a gun or with a spear or sword in his hand. లేకపోతే ఒక్కొక్క సంఘం బయట ఒక్కొక్క దేవదూత గన్నుతోనో కత్తితోనో నిలబడి ఉన్నాడని చెప్పడానికి వీల్లేదు. If that is the case, ఒకవేళ అలాగే ఉంటే many of those angels would have died of a heart attack. మరి అలా నిలబడే దేవదూతలు ఉంటే ఆ దేవదూతల్లో చాలా మంది గుండె హార్ట్ అటాక్ వచ్చి చనిపోయేవారు. You know why? Because of the things that happen in those churches. ఎందుకంటే సంఘాల్లో జరుగుతున్నటువంటి కార్యాలు చూసి నిజంగా వారికి గుండె నొప్పి వచ్చేది. So no, that's not what it's talking about. అక్కడ ఆ విధమైనటువంటి దూతల గురించి చెప్పబడట్లేదు. I want to show you a verse. Look at Matthew chapter 18 and verse 10. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలోనికి ఒకసారి రండి. Matthew chapter 18 and verse 10. మత్తయి సువార్త 18:10. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. Now, how many of you heard that this verse means every child has an angel? అంటే ఈ వచన ప్రకారం ప్రతి చిన్న బిడ్డకు ఒక దూత ఉంటాడు. Right? You must have heard that. బహుశా మీరు వినే ఉంటారు ఆ మాటను. Again, if every child had an angel, the angel would have gone mad. ప్రతి చిన్న పిల్లవాడికి ఒక దూత ఉంటే ఆ దూత ఖచ్చితంగా పిచ్చెక్కేదే. Because children can really drive you mad. ఎందుకంటే పిల్లలు మనల్ని ఖచ్చితంగా పిచ్చెక్కిస్తారు. Well, if the meaning is that every child has an angel, ప్రతి చిన్న బిడ్డకు ఒక దూత ఉన్నారు అని అంటే what are they doing in heaven? Why are they not with their child, with their ward? మరి వారు పరలోకంలో ఎందుకున్నారు, పిల్లలతో కూడా ఎందుకు నడవట్లేదు అని మనం అడగవచ్చు. They took a vacation because they were going mad. మరి ఈ పిల్లలు పిచ్చెక్కిస్తున్నారు కాబట్టి దూతలు వెకేషన్ తీసుకొని పరలోకంలో ఉండిపోయారా? It's not talking about that at all. ఆ విషయాన్ని గురించి ఇక్కడ రాయబడలేదు. You see, the word angel, ఏంజల్, దూత అన్న మాటకి, the actual meaning of the word angel, దూత అన్న మాటకి సరైనటువంటి అర్థం ఏంటి అని అంటే, does anyone know? Sorry? No, the meaning of the word. ఆ దూత అన్న మాటకి అర్థం ఏంటంటే Not the work that he does, but what is the meaning of దూత the చేసే word. పని కాదు, అసలు దూత అంటే అర్థం ఏంటి మనం గ్రహించాలి. The word angel means appearance. దూత అనగా ప్రత్యక్షపరచుకోవటం అని అర్థం. Remember in the Old Testament, the angel of the Lord appeared. మరి దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు అని మనం వింటూ ఉంటాం. That means God appeared to those people. అంటే దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడని అర్థం. Not in his original glory, but in a form that they can see him. తన నిజమైనటువంటి మహిమతో కాదు, ప్రజలు అర్థం చేసుకునేటువంటి విధముగా తన్ను తాను ప్రత్యక్షపరచుకోవటం. Every child's appearance is before God. మరి ప్రతి చిన్నపిల్లవాని యొక్క ప్రత్యక్షత దేవుని ఎదుట. That means he looks at them. అంటే వారిని ప్రభు చూస్తున్నాడని అర్థం. His eyes are upon them. వారి యొక్క కన్నులు ఆ బిడ్డల మీద ఉన్నాయి. The representation of the child is in heaven.
అంటే ఆ పిల్లల యొక్క ప్రతినిధి పరలోకమందున్నది అని మనం గ్రహించవచ్చు. Why? ఎందుకు? Because till he comes to the age where he can differentiate between good and evil, మంచి చెడ్డల తెలివిలోనికి ఆ పిల్లవాడు వచ్చేంత వరకు he is innocent before God. దేవుని ఎదుట వాడు మరి చాలా అమాయకుడిగా ఉన్నటువంటి వాడు, He is holy before God. పరిశుద్ధుడిగా ఉన్నటువంటి వాడు. You know where children go if they die? Before they come to the age of understanding the knowledge of good and evil? మంచి చెడ్డల తెలివి వచ్చే లోపు ఒకవేళ పిల్లలు చనిపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు తెలుసా? They go to heaven. వారు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారు. So when it says their angel is in heaven, their representation, their appearance is in heaven before God. వారి దూతలు పరలోకంలో తండ్రి సముఖముగా ఉన్నాయనంటే దేవుడు వారిని ప్రత్యక్షంగా చూస్తున్నాడు, గమనిస్తున్నాడు అని అర్థం. So literally their presence or their appearance is in heaven. అంటే వారి ప్రత్యక్షత ఎక్కడున్నట్టు? దేవుని ఎదుట ఉన్నట్టు. Remember when Peter was put in prison in the book of Acts? అపొస్తలుల కార్యం 12వ అధ్యాయంలో పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు The angel came and delivered him. దేవుని దూత దిగి వచ్చి పేతురుని విడిపించాడు. Right, you remember that? Can anyone help me which chapter that is in the book of Acts? Okay, chapter 12, thank you. Chapter 12. 12వ అధ్యాయం And verse 7. 7వ వచనం, ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. Okay. So an angel, right, the ones that we are familiar with, the ones who do God's work, came and delivered him. మరి దేవుని పని చేసేటువంటి దూత వచ్చి పేతురుని విడిపించాడు. Now look at verses 14 and 15. 14-15 వచనాలు ఒకసారి చూడండి. ఆమె పేతురు స్వరం గుర్తుపెట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. అందుకు వారు, నీవు పిచ్చిదానవనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. What do they mean? అంటే దాని అర్థం ఏంటి? Peter has an angel with him and he came and stood at the door. You think those early Christians were so ignorant? అంటే పేతురుకు ఒక దూత ఉండేటువంటి వాడు, ఆ దూత వచ్చి తలుపు తడుతున్నాడని వాళ్ళు ఏమైనా అర్థం చేసుకున్నారా? No. కాదండి. What they mean is, it is an appearance of Peter, but he's not really there. అంటే పేతురు ప్రత్యక్షంగా కనబడుతున్నాడు కానీ అసలు ఆ పేతురు కాదు అక్కడ వచ్చింది. You know, we have many words for such appearances, right? అలాంటి మాటలు మనం చాలాసార్లు మనం మాట్లాడుతూ ఉంటాం. Sometimes you call it a ghost. కొన్నిసార్లు మరి దయ్యం కనబడిందని మనం చెప్పుకుంటూ ఉంటాం. A ghost is the appearance of someone not physically but in a spiritual way. ఆత్మ సంబంధంగా ఇదిగో వారికి లాగా ఉన్నది అని మనం చెప్పుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. Oh, that man died and I saw his ghost. ఓ ఫలానా ఆయన చనిపోయాడు, ఆయన దయ్యమై రావటం నేను చూశాను. That doesn't happen, but you see the point that I'm trying to make. ఎవరు అలా రారు, కానీ మీకు అర్థం కాడని చెప్తున్నాను. They said this is the appearance of Peter, but Peter is not there. అయితే ఇది పేతురు యొక్క దూత, అంతేగాని పేతురు కాదు. పేతురు ప్రత్యక్షతలాగా కనబడుతుంది కానీ పేతురు కాదని వారు So చెప్పుకున్నారు. you're mad, you didn't see Peter. అందుకే వారు మరి ఆమెను అన్నారు, నువ్వు పిచ్చిదానివి, నువ్వు పేతురుని కాదు చూసింది. It's all Maya, you see. అదంతా ఒక మాయ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. They didn't believe. వారు నమ్మలేదు. But the thing that I'm trying to say is this, that every church has its appearance before God in heaven. ప్రతి సంఘానికి సంఘం యొక్క ప్రత్యక్షత పరలోకంలో ఉన్నదన్న సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. God's eyes are on churches. అంటే ప్రతి సంఘం మీద దేవుని కన్నుదృష్టి నిలిచి ఉన్నది. Especially these 7 churches in the book of Revelation. ప్రత్యేకంగా ఈ 7 ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి 7 సంఘాల మీద దేవుని కన్నుదృష్టి నిలిచి ఉన్నది. I will also go so far as to say this. మరి ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఈ విషయాన్ని నేను చెప్తున్నాను. That everything in this earth has its representation before God in heaven. ఈ భూమి మీద జరుగుతున్న వాటన్నిటికీ పరలోకంలో ఒక ప్రతినిధి ఉన్నది. All right, so that is the salutation to the church of Ephesus. మరి ఎఫెసీ సంఘం యొక్క ఉపోద్ఘాతం అది. In verse 2, రెండవ వచనం, let's go back to Revelation chapter 2. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలోనికి మనం వెళ్దాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగిన నామము నిమిత్తం భారం భరించి
అలయలేదనియో నేను ఎరుగుదును. Okay, before I get into that, నేను దానిలోనికి వెళ్ళడానికంటే ముందుగా let me just tie up what I just said earlier. నేను ఇప్పటివరకు చెప్పిన దాన్ని మరి కొంచెం ముడివేయాలని ఆలోచిస్తున్నాను. In verse 1, when it says, unto the angel of the church of Ephesus, 1వ వచనంలో ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు అని వ్రాసాడు. it means it is written to the appearance of the church. అంటే సంఘం యొక్క ప్రత్యక్షతకు రాయబడినటువంటి మాట అని అర్థం. God has before his face an appearance of the church. అంటే సంఘం యొక్క ప్రత్యక్షత ప్రభు ఎదుట కనబడుతుండగా దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. And to be more specific or precise, the spiritual condition of the church is standing before God. అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎఫెసీ సంఘం యొక్క ఆత్మీయ స్థితి అంతా కూడా దేవుని కళ్ళ ఎదుట స్పష్టంగా కనబడుతున్నది అని అర్థం. And in verse 1, 1వ వచనంలో Jesus Christ is described in this way. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా వర్ణించబడ్డాడు. These things saith he that holdeth the 7 stars in his hand and walketh in the midst of the 7 golden candles. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా. Now what are these 7 stars and what are these 7 golden candles? ఈ 7 నక్షత్రాలేంటి, 7 దీపస్తంభాలేంటి? We already covered it in chapter 1. మనం ఆల్రెడీ 1వ అధ్యాయంలో వాటిని గురించి మనం చూసాం. But look at chapter 1 verse 20 for your understanding. 1వ అధ్యాయం 20 వచనాన్ని మరొకసారి మనం అవగాహన చేసుకుందాం. నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రముల గురించిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. So you see that there, the 7 stars are these angels to which the letters are being written. ఈ నక్షత్రాలు అంటే ఆ 7 నక్షత్రాలకు ఈ యొక్క లేఖనం రాయబడినటువంటి. That means he's writing to the church. అంటే సంఘానికి రాస్తున్నాడు ఆ మాట. That angel is a star, that star is the church. అంటే ఆ సంఘము నక్షత్రము, ఆ నక్షత్రమే సంఘమై ఉన్నది. And the 7 candlesticks are again 7 churches. మరలా 7 దీప స్తంభములు 7 సంఘములు అని చెప్తున్నాడు. So the appearance of the church is before his face. సంఘం యొక్క ప్రత్యక్షత యేసుక్రీస్తు కళ్ళ ఎదుట ఉన్నది. The spiritual condition of the church is before his face. అంటే సంఘం యొక్క ఆత్మీయ స్థితి ప్రభు ఎదుట స్పష్టంగా ఉన్నది. But the Lord is also walking in the midst of the church. అంత మాత్రమే కాదు, ఆ ప్రభువే ఆ సంఘముల మధ్య సంచరిస్తూ ఉన్నాడు. Again, doctrinally, these are talking about 7 churches in the tribulation. సిద్ధాంతపరంగా మరలా ఈ విషయాలు ఆసియా 7 సంఘాల కొరకు రాయబడినటువంటి విషయాలు. Now, if you look at the 7 messages to the 7 churches, ఈ 7 సంఘాలకు రాయబడిన 7 వర్తమానాలు మనం ధ్యానిస్తే, it always begins with a description of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క వర్ణనతో ప్రతి సంఘానికి ఇచ్చే వర్తమానం ఆరంభమవుతుంది. And each one of that description can be found in chapter 1. మరి ప్రతి సంఘానికి ప్రభువుని గురించి ఇచ్చినటువంటి వర్ణన అంతా కూడా 1వ అధ్యాయంలో మరలా మనకు కనబడుతుంది. Let me put it like this. ఇలా చెప్తాను. There is a description of Jesus Christ in chapter 1. 1వ అధ్యాయంలో యేసుక్రీస్తుని గురించి చాలా విషయాలు వర్ణించబడ్డాయి. One point from that is taken and applied to a church. మరి దీనిలో ఒక పాయింట్ ని తీసుకొని ఒక సంఘానికి అప్లై చేశాడు. So like that, 7 points to 7 churches. అట్లా 7 విషయాలు 7 సంఘాలకు అప్లై చేసి మాట్లాడుతున్నాడు. All right, now he says to this church, I know thy works. మరి ఈ సంఘంతో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీ క్రియలు నేను ఎరుగుదును. I know thy works and thy labor and thy patience. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. You see, it was a working church. ఇది పని చేసేటువంటి సంఘం. It was a laboring church. ఇది శ్రమపడినటువంటి సంఘం. It was a church that served the Lord with patience. ఈ సంఘము సహనముతో దేవుని సేవ చేసినటువంటి సంఘం. What would the Lord say when he looks at our church? మరి మన సంఘాన్ని చూసినప్పుడు ప్రభు ఏమని చెప్పగలడు? When he says, I know thy works, నీ క్రియలు నేను ఎరుగుదును అని ప్రభు మనతో చెప్తే, do we have to run and hide because we are ashamed of our works? మన క్రియలను బట్టి మనం సిగ్గుపడి ప్రభు ఎదుట కనబడకుండా మనం వెళ్ళి దాక్కోవాలా? Or will we stand there proudly saying, look now what the Lord's going to say about me? లేక ధైర్యంగా ప్రభు ముందు నిలబడి, ఇదిగో నా క్రియలను గురించి దేవుడు మాట్లాడుతున్నాడని ధైర్యంగా నిలబడగలమా? It's talking about the works of a church as a whole. మరి సంఘమంతా కలిసి సంఘమంతటి గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. God wants his churches to be working churches, laboring churches. యేసుక్రీస్తు ప్రభువారు తన సంఘాలన్నీ కూడా శ్రమించి పనిచేసేటువంటి సంఘాలుగా ఉండాలని కోరుతున్నాడు. What is that work? అంటే ఏం పని చేయాలి వారు?
What is the work the Lord wants His churches to do? సంఘాలు చేయవలసిన క్రియలు ఏంటి? దేవుడు వేటిని కోరుకుంటున్నాడు? You see, the church or local churches are the only organizations on earth which have God's approval. మరి Local churches స్థానిక సంఘాలన్నీ కూడా are the only organizations ఇవన్నీ కేవలం ఒక సంస్థలు మాత్రమే, which are approved by God, దేవుని చేత అనుమతించబడినటువంటి సంస్థలు, instituted by God. అంటే దేవుని చేత స్థాపించబడినటువంటి సంస్థలు. We are not talking about the spiritual body of Christ. మరి క్రీస్తు యొక్క ఆత్మ సంబంధమైన శరీరాన్ని గురించి మనం చెప్పట్లేదు, We're talking about స్థానిక సంఘాల గురించి మనం చెప్తున్నాం. Local churches. స్థానిక సంఘాలు. We are God's representatives on earth. మనం దేవుని బిడ్డలమైన మనం దేవుని ప్రతినిధులముగా భూమి మీద మనం ఉన్నాం. We are ambassadors for Christ. మనం క్రీస్తు కొరకు రాయబారులముగా భూమి మీద ఉన్నాం. That's our work. అది మన పని. That means we have to take the gospel to this world. క్రీస్తు రాయబారులుగా ప్రతినిధులుగా ఉన్న మనం క్రీస్తు సువార్తను లోకంలోనికి మనం మోసుకొని వెళ్ళాలి. We must labor in the gospel like the apostles did. క్రీస్తు సువార్త పనిలో అపోస్తలులు శ్రమపడినట్టుగా మనం కూడా శ్రమపడి పని చేయాలి. You see, that's the work of the church. అది సంఘము చేయవలసినటువంటి పని. Not just of the pastor, కేవలం సంఘ కాపరి కాదండి, not just evangelist, లేకపోతే సువార్తికుడు మాత్రమే కాదు. but it's the work of the church as a whole. ఇది సంఘము యొక్క పని అయి ఉంటున్నది. We get together and we, with the leading of the Holy Spirit, go out and win the lost to Christ. మనందరం సంఘంలో కలిసి వస్తాం, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనం లోకంలోనికి వెళ్ళి క్రీస్తు సువార్తను మనం ప్రకటిస్తాం. Laboring in the gospel. క్రీస్తు సువార్త పనిలో శ్రమ పడటం. Remember when Paul wrote his various letters, అపోస్తలుడైన పౌలు తను రాసినటువంటి పత్రికల్లో many times he mentions people in those local churches who were his fellow workers. చాలా సందర్భాల్లో ఆ స్థానిక సంఘాల్లో తనకు జత పనివారిగా ఉండి సువార్త పని కొనసాగిస్తున్న వ్యక్తుల పేర్లు మెన్షన్ చేశాడు. It's not just him who has been given the responsibility. బాధ్యత కేవలం అపోస్తలుడైన పౌలు ఒక్కడికే ఇవ్వబడిందని చెప్పట్లేదు, It's given to the churches. సంఘానికి ఇవ్వబడిన బాధ్యత అది. A local church is made up of born again baptized believers. స్థానిక సంఘాలన్నీ కూడా తిరిగి జన్మించినటువంటి బాప్తిసం పొందినటువంటి క్రైస్తవులతో నిండుకున్నటువంటి సంఘాలు. And these churches must go out and work for Christ. ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ బయటికి వెళ్లి క్రీస్తు సువార్తను ప్రకటించాలి. And we must labor for Christ. మనం క్రీస్తు కొరకు ప్రయాసపడాలి. But you see, we must do it with patience. ఇవి ఎలా చేయాలంట? సహనముతో మనం చేయాలి. Because a lot of patience is required. ఎందుకంటే దీని వెనకాల చాలా సహనం మనకు అవసరం. You won't see results immediately. ప్రతిఫలాలు మనకు వెంటనే కనబడవండి. You won't see the fruit immediately sometimes. సువార్త పనిలో ఫలాలు వెంటనే మనం చూడలేం. But we don't stop sowing. ఫలము కనబడట్లేదని మనం విత్తటం ఆపం. We have to keep on sowing the seeds of the gospel. మనం సువార్త విత్తనాలు ఫలము చూడకపోయినా వెంటనే మనం విత్తుతూనే ఉండాలి. Because the gospel is the power of God unto salvation. ఎందుకంటే మరి రక్షింపబడటానికి క్రీస్తు సువార్తే శక్తిగా ఉన్నది. It is like a dynamite that you are planting. అది మనం ఒక డైనమైట్ గా దాన్ని విత్తుతున్నాం. You don't know when it's going to blast. అది ఎప్పుడు పేలుతుందో మనకు తెలియదండి. You keep sowing it and keep moving forward. అయితే మనం ఆ సువార్తను విత్తుతూనే ముందుకు వెళ్ళిపోవాలి. Sometimes you see fruit. కొన్నిసార్లు వెంటనే ఫలాన్ని చూస్తాం. Then you have to spend some time making sure the fruit grows well. ఆ సమయంలో మనం ఇంకా సమయం వాటితో గడిపి ఆ ఫలం ఎదిగేటట్టుగా మనం ప్రయాసపడాలి. It requires a lot of patience, you see. దాని వెనకాల చాలా సహనం మనకు అవసరం. And that's what is lacking among many Christians. చాలా మంది క్రైస్తవుల్లో ఈ సహనం అనేది కనబడటం లేదు. I know thy works, thy labor and thy patience. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. I don't have time to finish the rest of that verse. ఆ మిగతా వచనం అంతా ముగించడానికి నాకు సమయం లేదు. But you see, this church, the message to this church begins with a commendation from the Lord. ఈ సంఘానికి ఇవ్వబడినటువంటి వర్తమానం దేవుడు వారికి అభినందనలాగా ఇస్తున్నటువంటి మాటతో ఆరంభమవుతుంది. He's saying, well done. మీరు మంచి పని చేశారని ప్రభు అభినందిస్తున్నాడు. So he begins with a good word about this church. ఆయన అభినందనతో కూడినటువంటి మాటతో తన మాటను ఇక్కడ ఆరంభిస్తున్నాడు. Once again, we have to think about this. మరొకసారి దీని గురించి మనం ఆలోచించాలి. What will the Lord say about us? దేవుడు నీ గురించి, నా గురించి ఏమని చెప్తాడు? What will the Lord say about our church? దేవుడు మన సంఘాన్ని గురించి ఏమని చెప్పగలడు? Will he appreciate us for our works, for our labor and for our patience? మన క్రియలను, మన కష్టాన్ని, మన సహనాన్ని చూసి దేవుడు మనల్ని అభినందించగలడా?
Let's take a few minutes to pray silently in our heart కొన్ని క్షణాలు మనం తీసుకొని మౌనంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. and say, Lord, I've heard a lot of things today. ప్రభు ఈ దినం అనేక సంగతులు నేను విన్నాను. I cannot remember everything, నేను అన్నిటినీ బహుశా గుర్తుంచుకోలేకపోవచ్చు. but I pray that the truth that has been taught would edify me. ప్రభు నాకు ప్రకటించబడినటువంటి సత్యం నన్ను అభివృద్ధి చేయునుగాక. You have said in your word that you shall know the truth and the truth shall make you free. తండ్రి మీరు వాక్యంలో జ్ఞాపకం చేశారు, సత్యం గ్రహించినట్లయితే ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. If there are any bondages in my life, ఒకవేళ నా జీవితంలో ఏదైనా బంధకాలు ఉంటే make me free through thy truth. మా ప్రభా నీ సత్యం ద్వారా నాకు విడుదల దయచేయండి. Thy word is truth. నీ వాక్యమే సత్యమై ఉన్నది. Maybe there is a need for some of us to repent of our lack of work and labor and patience. ఒకవేళ మన జీవితంలో ఇంకెవరైనా మన క్రియల విషయంలో, మన కష్టం విషయంలో, మన సహనం విషయంలో మనం తప్పిపోయి పశ్చాత్తాపడవలసిన అవసరం ఏదైనా ఉందేమో. Whatever work the Lord has given you, it's not just the gospel, that's only an example I've given. దేవుడు నీకు అప్పగించినటువంటి పని ఒక సువార్త పనే కాదు. ప్రభు నీకు ఏ పని అప్పగించాడో ఆ పని నువ్వు ఎలా చేస్తున్నావు? Are you working hard at it? దాని విషయంలో నువ్వు కష్టపడి పని చేస్తున్నావా? Laboring without complaining? మరి కంప్లైంట్ లేకుండా నువ్వు శ్రమ పడుతున్నావా? Without murmuring? మరి సనుగు కొనకుండా పని చేస్తున్నావా? Patiently knowing the Lord will reward you for your దేవుడు ఒక patience. దినాన నా పనికి తగినటువంటి ప్రతిఫలం ఇస్తాడని సహనముతో ఆ పని చేస్తున్నావా? Remember what Paul said. పౌలు ఏం చెప్పాడు The గుర్తుపెట్టుకోండి. sufferings of this present time are not worthy to be compared with the glory that shall be revealed in us. రాబో మహిమ ఎదుట ప్రస్తుత కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని పౌలు చెప్తున్నాడు. If you need to confess and get right with God, do so right now. ఒకవేళ ఇంకా ఏదైనా విషయంలో నువ్వు ఒప్పుకోలు చేసి మారు మనసు పొందవలసి ఉందేమో అది ఇప్పుడే నువ్వు చేయాలి. Maybe there's someone watching who's never trusted Jesus Christ as their Savior. ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి వారిలో ఇంకా ఎవరైనా ఇప్పటివరకు యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించకపోయి ఉంటే Now would be a good time to do so. ప్రభు నిన్ను రక్షకుడిగా అంగీకరించడానికి ఇదే అనుకూలమైన సమయం. Don't let this opportunity go away. ఈ అవకాశం చేజారిపోకుండా నీ జీవితంలో చూసుకో. If the Lord has shown you that you're a sinner and you're worthy of death and hell, నీవు పాపివని దేవుడు గ్రహింపజేస్తే దానికి వచ్చే జీతం మరణం, నరకమని గుర్తించగలిగితే cry out to Jesus Christ to save you. యేసుక్రీస్తు రక్షకుని దగ్గర నువ్వు కన్నీరు గార్చు. Because he died for your sins, was buried and rose up again. ఎందుకంటే ఆయన ఒక్కడే నీ పాపముల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. He took your sins on himself and paid the penalty for your sins. నీ పాపములన్నీ ఆయన మీద వేసుకొని నీ పాపములకు ఆయన క్రయధనం చెల్లించాడు. The Bible says he was made sin for us who knew no sin, బైబిల్ సెలవిస్తుంది పాపం ఎరుగని ఆయన మనందరి కొరకు పాపముగా చేయబడ్డాడు. that we might be made the righteousness of God in him. మనము దేవుని యందు నీతిమంతులుగా చేయబడడానికి ఆయన పాపముగా మార్చబడ్డాడు. The Bible says if you confess with your mouth the Lord Jesus యేసుక్రీస్తు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని and believe in your heart that God has raised him from the dead, మరి ఆయనను దేవుడు మృతుల్లో నుండి తిరిగి లేపాడని నీ హృదయమందు విశ్వసించినట్లయితే thou shalt be saved. నీవు రక్షించబడతావు. Father, I pray that your blessings would continue to be on your children as they meditate upon your word and think about the things they have learned. I pray that the Spirit of God would lead and guide them into all truth for your glory. In Jesus' name, amen. ఆమేన్.